హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈరోజు సెషన్ ఈరోజు సెషన్ వచ్చేసి గోల్ సెట్టింగ్. ఆల్రెడీ మన ఎన్ఆర్ సార్ వచ్చేసి ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా సెషన్ లోకి వెళ్దాం. మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా కోట్ తో స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు కొటేషన్ తో స్టార్ట్ చేద్దాం. రవి సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. మంచి పని చేయడానికి ఏకైక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడం. మీరు ఇంకా కనుగొనలేకపోతే వెతుకుతూ ఉండండి, ఊరుకోవద్దు. హృదయానికి సంబంధించిన అన్ని విషయాల మాదిరిగానే మీరు దానిని కనుగొన్నప్పుడు మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ అండి. ఒకవైపు విద్యార్థులకు సృజనాత్మకమైనటువంటి శక్తిని నింపుతూ వాళ్ళని మేలుకొల్పుతూ ముందుకు నడిపిస్తూ, మరోవైపు సమాజంలో తెర వెనుక ఉన్నటువంటి ఎంతో మందిని తన యొక్క మోటివేషన్ ద్వారా సమాజానికి పరిచయం చేస్తూ ఎంతో మందికి మార్గదర్శిగా ఉన్న ఒక గొప్ప వ్యక్తి గురించి, ఒక గొప్ప ట్రైనర్ గురించి, ఒక గొప్ప స్పీకర్ గురించి ఈనాడు మనం పరిచయం చేసుకోబోతున్నాము. వారు ఎంఎస్సి, ఎంఏ, బిఈడి చేశారండి. సైకాలజిస్ట్ అండ్ జూనియర్ లెక్చరర్గా వారు పనిచేస్తున్నారు. నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ఐసిఐ, అంతేకాదండి సర్టిఫైడ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్లో వారు ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు. సర్టిఫైడ్ గ్లోబల్ ట్రైనర్ ఆఫ్ ఐఐయులో ఉన్నారు వాళ్ళు. సర్టిఫైడ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. సర్టిఫైడ్ ద మైండ్ మాస్టర్ డిప్లొమా ఇన్ ఎన్ఎల్పి. సర్టిఫైడ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్. సర్టిఫైడ్ ఇంపాక్ట్ ట్రైనర్. సర్టిఫైడ్ పతంజలి యోగా టీచర్. సర్టిఫైడ్ మెమొరీ ట్రైనర్. సర్టిఫైడ్ సేఫ్టీ ట్రైనర్. సర్టిఫైడ్ గీతా ఫర్ యూ ఫ్రమ్ ఐకాన్ విజయవాడ. అంతేకాదు ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ 49, 81, 121, 131 బ్యాచెస్కు ఇన్ఛార్జ్గా వ్యవహరించి ఎంతో మందికి బంగారు బాట చూపినటువంటి ఒక మహా స్పీకర్ ఈనాడు మనకు రాబోతున్నారండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వారి గురించి. ఎంతో మందిని మేల్కొల్పుతూ తన గలం ద్వారా ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చి ఈ సమాజానికి ఉపయోగపడే ఎంతో మంది లీడర్స్ను అందిస్తున్నటువంటి ఒక మహా స్పీకర్ని ఇప్పుడు మనం పిలుచుకోబోతున్నాం. వారెవరో కాదండి, అందరూ మెచ్చిన, అందరికి నచ్చిన అద్భుతమైన స్పీకర్ ఏ నాగేశ్వరరావు గారు. వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ నిరంజన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం కూడా ఇలాంటి వర్చువల్ డయాస్ లో ఒకే ప్లాట్ఫామ్ మీద చక్కగా ఇక్కడికి వచ్చి మనం అనేక రకాల స్కిల్స్ ని నేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ని క్రియేట్ చేసినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు నేను మీతో మాట్లాడేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీనివాస్ పెరుమళ్ళ గారికి, అలానే ఈ బ్యాచ్ 168 బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మణ్ గారికి, కో ఇన్ఛార్జ్ అయినటువంటి తులసి మేడంకి, అలానే మెంటర్స్ అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే పార్టిసిపెంట్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ హ్యాపీ ఈవినింగ్, నమస్కారాలు. బాగున్నారా అందరూ? ఒకసారి తంబు చూపిస్తూ ఉండండి. బాగున్నారా? గ్రేట్ 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 గ్రేట్, సూపర్ సూపర్. అద్భుతమైనటువంటి బ్యాచ్. శ్రీనివాస్ గారు నాకు చెప్తూ ఉంటారు, ఈసారి చాలా 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 యాక్టివ్ గా ఉన్నటువంటి టీం అంతా కూడా జాయిన్ అయినట్టుగా
అనిపిస్తుందన్నా అని చెప్పేసి మేము మాట్లాడుకున్నప్పుడల్లా అంటూ ఉంటారు. గ్రేట్ అండి. మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. రెడీ ఉన్నారా? రెడీనా? చాలా చాలా రోజుల నుంచి అద్భుతమైనటువంటి సెషన్స్ అన్ని కూడా వింటున్నారు. ఈ సెషన్ గురించి కూడా మనం చూద్దాం. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. సూపర్ 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 సూపర్. అందరినీ చూస్తున్నా నేను. గ్రేట్ 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 అండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మిమ్మల్ని మీరు ఒకసారి జాగ్రత్తగా మీ సబ్ కాన్షియస్ ని దగ్గర ఉంచుకొని కాన్షియస్ లో ఉండి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇందాకటి క్వశ్చన్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, మౌనిక గారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేది ఇందాక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏమన్నాను అంటే జీవితంలో నేను అనుకున్నది సాధించాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన సెషన్ ఏంటి అని అంటే అదే, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనేటువంటిదే ఈరోజు మన సెషన్. అవునా కదా? జీవితంలో ఎదగాలని ఉందా లేదా? జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని ఉందా లేదా? జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనే ఆలోచన ఉందా లేదా? 100%. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అంటే ఏం చేయాలి అనేదే ఈరోజు సెషన్ మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి అనేటువంటి ఆశ ఉండాలా వద్దా? ఆశ ఉండాలా వద్దా రామారావు గారు? ఆశ ఉండాలా వద్దా రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు? 100% ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సీతారామ శాస్త్రి గారు చెప్తారు, ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. ఆశ అనేది ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ కూడా అదే. జీవితంలో మన జీవితం యొక్క పర్పస్ ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. గోల్ అంటే ఏంటి? సార్ లక్ష్మణ్ గారు పీపీటీ ఎవరు షేర్ చేస్తున్నారు? వినోద్ గారా? సార్ సురేంద్ర. సార్ సురేంద్ర. ఎస్, సురేంద్ర గారు పీపీటీస్ ఒకసారి షేర్ చేయండి. ఫస్ట్ స్లైడ్ ఉంచండి. ఓకే సార్. లక్ష్యం అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి? లక్ష్యం అంటే మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్యం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడాన్ని లక్ష్యంగా చెప్తున్నాం. అంటే మన ఆలోచనలే మన లక్ష్యాన్ని నిర్ణయిస్తాయి. నీవు ఏదైతే చెయ్యగలవో, నీవు ఏదైతే చేయగలను అని నువ్వు అనుకుంటావో అదే నువ్వు చేయగలవు. నేను చేయలేను అని అనుకుంటే నువ్వు చేయలేవు అని అంటాడు ఒక అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్. దాన్నే మనం ఏమంటున్నామంటే యద్భావం తద్భవతి. ఏ సార్ నో శ్రీనివాస్ గారు? ఏ శ్రీనివాస్ గారు? అవునా కదా? ఒకసారి తంపు చూపిస్తుండండి. మై డియర్ ఫ్రెండ్స్, ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్ అంటాడు ఒక సైకాలజిస్ట్. అంతా నీ మనసే, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు ఖచ్చితంగా సాధించి తీరుతావు అంటాడు. అర్థమైందా? వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ద మైండ్ కెన్ అచీవ్ అంటాడు ఇంకొక సైకాలజిస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే లక్ష్యం అనేది మనం అనుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అంతా మన మైండ్, మన ఆలోచన, మనం ఏర్పాటు చేసుకునేటువంటి టార్గెట్ ని బేస్ చేసుకొని మన జీవితం ఉంటుంది. కాబట్టి దాన్నే లక్ష్యం అంటున్నాను. అంటే నేను అనుకున్నది సాధించాలి జీవితంలో అని మనం అనుకోవడం అనే లక్ష్యంగా చెప్తున్నాను. ఎస్, యద్భావం తద్భవతి అని చెప్పాను ఇందాక. బలమైనటువంటి సంకల్పంతో ఒక ఆలోచనని తీసుకొని దాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకొని, నిరంజన్ గారు, దాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకొని దానిని సాధించడానికి నీ మీద నీకు 100% కాదు
200% నమ్మకంతో నువ్వు ప్రయత్నం చేసినట్లయితే, ఓపికగా ప్రయత్నం చేసినట్లయితే, డిసిప్లిన్ తో ప్రయత్నం చేసినట్లయితే 100% నువ్వు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు, అవునా కదా? అందుకనే అంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో మనం అనుకున్నది సాధించాలి అనేదే ఈరోజు మనకున్నటువంటి టాపిక్. దాన్ని గోల్ సెట్టింగ్ అని చెప్పేసి మనం అంటున్నాం. వాట్ ఈస్ గోల్? మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క టాపిక్ లో ఫస్ట్ స్లైడ్ లో రాశాను చూడండి. ఆ ఫస్ట్ స్లైడ్ లో ఉన్నటువంటి 2 రకాల పిక్స్ ని మీకు అక్కడ చూపించాను, గమనించండి, ఒక్కసారి గమనించండి. గోల్ అనగానే ఏదో సినిమాలో అన్నట్టుగా జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నావు, నీ గోల్ ఏంటి అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా అంటాడు వాడు. అవునా కదా? అవునా కదా? మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క గోల్ ని అందరికీ కూడా మనం ఓపెన్ గా చెప్పాలట. గోల్ ని ఓపెన్ గా చెప్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి సార్? నువ్వా, నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను సార్ అన్నాను అనుకోండి, నువ్వా ఐఏఎస్ఆ? లేకపోతే నేను గొప్ప ఇంజనీర్ని అవుదాం అనుకుంటున్నాను సార్, ఇంజనీరా? అది చాలా మంది ట్రై చేశారు, కొన్ని లక్షల మంది, కానీ కొన్ని వందల మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. నీ వల్ల కాదు అంటారు. ఇప్పుడు మీకు అక్కడ చూపించినటువంటి స్లైడ్ లో ఒకసారి దాని మీద రాసినటువంటి మ్యాటర్ ఒకసారి చదివినట్లయితే, యహా తాజే ఫల్ బేచే జాతే హై అని ఉంది. అవునా కాదా? ఒకసారి గమనించండి. యహా తాజే ఫల్ బేచే జాతే హై అని ఉంది. ఇలా పాపం ఒక అతను షాప్ పెట్టి, ఫ్రూట్స్ మార్కెట్ పెట్టి ఒక బోర్డు పెట్టాడంట. బోర్డు పెడితే ఒక అతను వచ్చి ఏం చేశాడంటే, చూసి ఆ బోర్డు చదివాడు, యహా తాజే ఫల్ బేచే జాతే హై. ఏమయ్యా, నీకు అసలు బ్రెయిన్ ఉందా? ఇది ఫ్రూట్స్ మార్కెటే కదా, మళ్ళీ యహా తాజే ఫల్ బేచే జాతే హై అని యహా అని పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందంటావా? ఆ యహా అనేది తొలగించేయి అన్నాడంట. సర్లే అని చెప్పేసి నిజమే కదా అని అనుకుని ఆ యహా అనేది తీసేసాడు. ఇంకొక వ్యక్తి వచ్చి యహా తీసేస్తే ఏం మిగిలింది? తాజే ఫల్ బేచే జాతే హై అని మిగిలింది. అవునా కదా? సార్ తమ్ము చూపించండి. ఏ సార్ నో, మీరు వింటున్నారని నాకు తెలియటం కోసం. ఏ సార్ నో. చూడండి, ఇంకొక అతను వచ్చి అది చదివాడు. చదివితే తాజే ఫల్ బేచే జాతే హై ఏంటయా, నువ్వేమన్నా పాడైపోయినాయి అమ్ముతావా, కుళ్ళిపోయినాయి అమ్ముతావా? తాజా అమ్ముతావు కదా, మళ్ళీ తాజా అని రాయాల్సిన అవసరం అని ఉందంటావా? ఆ తాజా అనేది తీసేయమన్నాడంట. సరే అని చెప్పేసి ఆ తాజా కూడా తీసాడు. మిగిలిన పదం చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఫల్ బేచే జాతే హై. అవునా? ఇది ఫ్రూట్స్ మార్కెట్ అయ్యా, ఇక్కడ అమ్మేది ఫలాలే కదా, ఫ్రూట్సే కదా, మళ్ళీ ఫల్ బేచే జాతే హై అని రాయాల్సిన అవసరం ఉందా? ఆ ఫల్ అవసరం లేదు, తీసేయమన్నాడంట. అది కూడా తీసేస్తే ఏం మిగిలింది? బేచే జాతే హై అని మిగిలింది. ఇంకొక అతను వచ్చి, ఏమయ్యా బోర్డు పెట్టావు, నీకు అసలు బ్రెయిన్ ఉందా? బేచే జాతే హై ఏంటయ్యా, ఏమమ్ముతావు నువ్వు, అది రాయాలి కదా అన్నాడంట. చూడండి, ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనని చెప్తున్నారు. అతను డిసైడ్ అయిపోయాడు, ఈ రోజు నేను ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ని పెట్టేసి మంచి బోర్డు పెట్టుకొని అమ్ముదాం అనుకున్నాడు. అలానే ఇంకొక వ్యక్తి వచ్చి అసలు బోర్డు మీద ఆ యొక్క తాజే ఫల్ బేచే జాతే అనేది అవసరం లేదు, తీసేయమన్నాడంట. పూర్తిగా తీసేసి ఖాళీగా ఉంచాడు. ఇంకొకటి వచ్చి ఏం చెప్పాడు తెలుసా అండి? ఏమయ్యా, ఇంత మంచి మార్కెట్ పెట్టావు, చక్కటి బోర్డు పెట్టావు, ఆ బోర్డు ఏంటి ఖాళీగా ఉంచావు, దాని మీద రాయాలి కదా ఏదో ఒకటి అన్నాడంట. అందుకనే నేనేమంటున్నానంటే, ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను మీకంటే, మనకి గోల్ అనేది చెప్పగానే చాలా మంది చెప్తారు, నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వా, ఆ గోలా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రజలందరినీ కూడా పక్కన పెట్టండి, విమర్శించే వాళ్ళందరినీ పక్కన పెట్టండి. మీరు అనుకున్నది ఏంటో ఫిక్స్ అయిపోండి, ఆ అనుకున్న దాన్ని సాధించడానికి ముందడుగు వేయండి అనేది చెప్పడం కోసం ఆ ఎగ్జాంపుల్ ని తీసుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ గోల్? వాట్ ఈస్ గోల్ అనేది తెలుసుకోబోయే ముందు వాట్ ఈస్ డ్రీమ్? మాస్టర్ సుధీర్ గారు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. వాట్ ఈస్ డ్రీమ్? డ్రీమ్ వేరు, గోల్ వేరు మై డియర్ ఫ్రెండ్స్. డ్రీమ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటో మనం చూడాలి. ముందు డ్రీమ్ అంటే ఏంటో చూడాలి. డ్రీమ్ అంటే, సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. డ్రీమ్ అంటే ఏంటి? డ్రీమ్ ఈజ్ ఏ పర్సన్స్ విష్ ఆర్ వాంట్. సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి గురువు గారు. డ్రీమ్ అంటే ఏంటి శ్రీనివాస్ గారు? డ్రీమ్ అంటే ఏం చెప్పారు అంటే, డ్రీమ్ ఈజ్ ఏ పర్సన్స్ విష్ ఆర్ వాంట్. ఒక వ్యక్తి యొక్క
కోరిక ఒక వ్యక్తి యొక్క ఏది తనకి కావాలని అనుకుంటున్నాడో, ఒక కారు కావాలి, లేకపోతే ఒక చక్కటి ఇల్లు కట్టాలి, అర్థమైందా, లేదా నేను ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, ఇలాంటి వాంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డ్రీమ్ అంటున్నాం. డ్రీమ్ చాలా ఉంటాయి, అవునా కదా? డ్రీమ్స్ అనేవి చాలా ఉంటాయి. సార్ స్లైడ్ మార్చండి గురుగారు, ఇంత మీరు ఎలర్ట్గా ఉండాలి, స్లైడ్ మార్చండి. ఎస్, డ్రీమ్ అంటే ఏంటంటే మనం జీవితంలో అనుకునేటువంటి కోరికలు, ఆ కోరికల్ని మనం ఏమంటున్నాం అంటే డ్రీమ్స్ అంటున్నాం. మార్చారా స్లైడ్? తులసి గారు ఉన్నారా? మేడం ఉన్నారా? ఎస్ సార్, ఎస్ సార్, చేంజ్ చేస్తున్నారు. స్లైడ్ మార్చబ్బా. Sir, some technical issue. Just give me 1 minute, sir, please. ఎస్ దాన్ని సెట్ చేయండి. ఎస్ స్టూడెంట్, వాట్ ఈస్ డ్రీమ్ అన్నప్పుడు డ్రీమ్ ఈజ్ ఏ పర్సన్స్ విష్ ఆర్ వాంట్ అన్నాను. అంటే అతని యొక్క కోరికలు, ఒక కారు కొనాలి, లేకపోతే ఒక ఇల్లు కట్టాలి, లేదా ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, ఇలాంటి కోరికని మనం డ్రీమ్ అంటున్నాం. డ్రీమ్స్ అందరికీ ఉంటాయి. అందరికీ ఉంటాయా లేదా? నిరంజన్ గారు, రాఘవరెడ్డి గారు, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. ఏం డ్రీమ్స్? మనం బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, ఎస్ ఆర్ నో, చక్కటి పెళ్లి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లల్ని కనాలి, అవునా కదా, మంచి ఇల్లు కట్టాలి, మంచి కారు కొనుక్కోవాలి, ఇలాంటి డ్రీమ్స్ అందరికీ ఉంటాయి. అవి గోల్స్ కావు మై డియర్ ఫ్రెండ్స్. మరి గోల్ అంటే ఏంటి? వాట్ ఈస్ గోల్ అంటే ఏ పర్సన్స్ అంబిషన్, ద అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్, వాట్ వి సెట్, వాట్ వి వాంట్స్ టు బికమ్. మన జీవితంలో మన యొక్క జీవిత లక్ష్యం ఏమని అనుకుంటున్నామో, మనం నిర్ణయించుకుంటున్నామో, మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో దాన్ని మాత్రమే గోల్ గా మనం పరిగణించాలి మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. అది కాదు, రెండో స్లైడ్ ఉంచండి, రెండో స్లైడ్ ఉంచండి, ఎక్కడికో మధ్యలోకి వెళ్ళిపోయారు. రెండో స్లైడ్ పెట్టండి, స్టార్టింగ్ నుంచి రెండోది పెట్టండి. గోల్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, గోల్ అంటే ఏంటి అంటే జీవిత లక్ష్యం. అదేంటి? ఒక సింపుల్ వర్డ్ లో చెప్పాలి అంటే ఏ గోల్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ ది ఫ్యూచర్. మన యొక్క భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఒక ఐడియా ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనాలి అంటే గోల్ అని చెప్పేసి అనాలి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక సైకాలజిస్ట్ చెప్తారు. చూడండి, ఇక్కడ గోల్ అంటే మనం చూసాం. గోల్ అంటే నేను చెప్తున్నాను, మన జీవితంలో మనం ఏమి సాధించాలని అనుకుంటున్నామో, జీవితంలో ఏం అవ్వాలని అనుకుంటున్నామో దాన్ని మనం గోల్ గా భావిస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నాం మనం, ఆ జాబ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఉన్నటువంటి జాబ్ లో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనేది గోల్. యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ లో ఇంకా అద్భుతమైనటువంటి గ్రోత్ లోకి వెళ్ళాలి, అలాంటి యొక్క గోల్. ఎస్ ఆర్ నో? చాలా మందికి 99% జనాలకి డబ్బు సంపాదించాలి అనేటువంటి గోల్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అలానే చాలా మందికి ఆ 1% ఉన్నారు చూసారా, వాళ్ళు డబ్బు కాదు ప్రధానం, హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అని, హెల్దీగా ఉండాలి అనేటువంటి గోల్ కూడా కొంతమందికి ఉంటుంది. ఎస్ ఆర్ నో? అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్ ఇదేనండి నెక్స్ట్, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అనుకున్నటువంటిది సాధించడం కోసం జీవితంలో ఏం అవ్వాలని అనుకుంటున్నారో దాన్నే మనం గోల్ అని చెప్పేసి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. గోల్ అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం. చూడండి, అక్కడ ఒక చిన్న మొక్కని పెట్టాను. గోల్ అంటే జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నామో ఈ రోజు మనం ఆలోచన వేయడాన్ని గోల్ అని చెప్పేసి అంటున్నాం. గోల్ ఎందుకు సార్? ఎందుకు గోల్? నీకంటూ లక్ష్యం అనేది ఉంటే నీ లక్ష్యం కోసం నువ్వు పని చేస్తావు. నీకంటూ లక్ష్యం అనేది లేకపోతే లక్ష్యం ఉన్నవాడి కోసం పని చేయాల్సి వస్తుంది. కేశవరావు గారు, నీకంటూ లక్ష్యం అనేది ఉంటే నీ మైండ్ని నువ్వు ఉపయోగించుకుంటావు. నీకంటూ లక్ష్యం లేకపోతే నీ మైండ్ని లక్ష్యం ఉన్నవాడి కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం, ఒక పరిస్థితి ఏర్పడుతుంది. రామారావు గారు, నీకంటూ ఒక లక్ష్యం అనేది ఉంటే నీ టైంని నువ్వు ఉపయోగించుకొని నీ గోల్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. నీకంటూ లక్ష్యం లేకపోతే నీ టైంని కూడా గోల్ ఉన్న వాడి కోసం కేటాయించాల్సి వస్తుంది, వాళ్ళు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి లక్ష్యం ఉన్నవాడు లీడర్ అవుతాడు, లక్ష్యం లేనివాడు లేబర్ అవుతాడు. లక్ష్యం ఉంటే హీరో అవుతాడు, లక్ష్యం లేనివాడు జీరో అవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్యాన్ని కలిగి ఉండి
హీరో నాయకుడు అవుతావా, లక్ష్యం లేకుండా లేబర్గా జీరోగా మిగులుతావా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి లక్ష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. లక్ష్యం, ఆ లక్ష్యం అనేది ఉంటేనే సార్, నెక్స్ట్ స్లైడ్ సుధీర్ గారు, లక్ష్యం అనేది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే దాన్ని, అంటే అది రెండో స్లైడ్ ఉంచండి. నేను చెప్తా, అది కాదు సార్. మాస్టర్ వెనక్కి రండి. ఇది ఉంచండి. ఎస్, అది ఉంచండి. మై డియర్ ఫ్రెండ్స్, గోల్ యొక్క ఇంపార్టెన్స్ ని గురించి చెప్పడం కోసం ఒక రీసెర్చ్ జరిగింది. 1979వ సంవత్సరంలో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు MBA స్టూడెంట్స్ మీద ఒక రీసెర్చ్ ని కండక్ట్ చేశారు. ఆ రీసెర్చ్ ఏంటయ్యా అంటే 100 మంది MBA స్టూడెంట్స్ ని వాళ్ళని ఇంటర్వ్యూ చేశారంట. నీ గోల్ ఏంటి అని అడిగారంట. నీ గోల్ ఏంటి అని అడిగితే బిఆర్ గారు, ఏంటి నీ గోల్, సాయి కిరణ్ గారు ఏంటి నీ గోల్ అని అడిగితే అందులో 100 మందిలో 84 మంది అసలు గోల్ అంటే ఏంటి అని ఇలా చూశారట. ఒక 13 మంది మాత్రం గోల్ ఉంది సార్, ఆ గోల్ అనేది ఈ బ్రెయిన్ లో ఉంది సార్ అని చెప్పేసి వాళ్ళ గోల్ అంటే ఏంటో చెప్పారు వాళ్ళు. ఒక్క 3% మాత్రం పేపర్ మీద రాసిచ్చారట. పేపర్ మీద, రమేష్ గారు పేపర్ మీద రాసిచ్చారంటే నా గోల్ ఇది అని. ఒక 10 సంవత్సరాల తర్వాత 1989లో మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ కూడా ఇదే టీం కలిసి ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని పరిశీలిస్తే, మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతం. ఎవరికైతే 13% మైండ్ లో గోల్ ని పెట్టుకున్నారో వాళ్ళు 84% గోల్ లేని వాళ్ళతో పోల్చి చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క సంపద కానీ, వాళ్ళ యొక్క అన్ని రకాల అనుభవించేటువంటి పరిస్థితులు కానీ, కారు కానీ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే ఆ 84% గోల్ లేని వాళ్ళతో పోలిస్తే 10 టైమ్స్ ఎక్కువ ఉన్నాయట. అదే 3% పేపర్ మీద రాసినటువంటి గోల్స్ చూపించిన వాళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉందో తెలుసా అండి? ఈ 84+13 97% యొక్క జనాలందరి యొక్క పరిస్థితి కంటే 10 టైమ్స్ వీళ్ళందరి యొక్క పరిస్థితి ఇంకా అద్భుతంగా ఉందంట. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, గోల్ ఉంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్తారు, గోల్ లేకపోతే ఏ అధమ స్థాయిలో ఉన్నారో గమనించండి. కాబట్టి గోల్ అనేది చాలా 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 అవసరం. ఏసాను ఈ రీసెర్చ్ ద్వారా తేలినటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి గోల్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే రాజేష్ గారు అని ఈ రీసెర్చ్ మనకు చెప్తుంది. వై వి సెట్ గోల్స్ అన్నాను ఇక్కడ. ఎందుకు సెట్ చేసుకోవాలి గోల్? యు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్ ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడానికి, కంట్రోల్ గా చేసుకోవడానికి, చక్కగా చేసుకోవడానికి గోల్స్ కావాలి. యు ఫోకస్ ఆన్ యువర్ ఇంపార్టెంట్ థింగ్స్ అని రాశాను. మీ జీవితంలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడానికి గోల్ కావాలి. యు విల్ మేక్ గుడ్ డెసిషన్స్. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నీకు గోల్ అనేది కావాలి. యు కెన్ ఫినిష్ ద టాస్క్ ఎఫిషియెంట్లీ అని రాశాను. మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో, ఆ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా ఎఫిషియెంట్ గా ఫినిష్ చేయడానికి గోల్ అనేది కావాలి. అలానే యు విల్ బి సెల్ఫ్ కాన్ఫిడెంట్. మనం అద్భుతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉండాలి అంటే మనకి ఖచ్చితంగా గోల్ కావాలి. అండ్ ఎంతూజియాస్టిక్ అని రాశాను. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో ఉంటుందో మన ఫేస్ మీద ఆ ఎంతూజియాజం అనేది కనపడుతుంది. ఉత్సాహం, ఉల్లాసం, చాలా యాక్టివ్ గా ఉండడం అనేది కనపడుతుంది. ఏ సార్ కొత్త డ్రెస్ వేసినప్పుడు ఎలా ఉంటాం మనం? చాలా చాలా కాన్ఫిడెంట్ గా, చాలా చాలా యాక్టివ్ గా, చాలా చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటాం. ఏ సార్ అలా ఉండగలిగేది గోల్ ఉన్నప్పుడు మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. యు విల్ మేక్ ప్రోగ్రెస్. నువ్వు చేసేటువంటి పనిలో ప్రోగ్రెస్ అనేది చేయడానికి ఖచ్చితంగా గోల్ అనేది కావాలి. యు ఆర్ క్లోజర్ టు సక్సెస్ అన్నాను. నువ్వు సక్సెస్ కి చాలా క్లోజర్ గా వెళ్లేలాగా చేసేది ఏంటయ్యా అంటే గోల్ మై డియర్ ఫ్రెండ్స్. సార్ నెక్స్ట్ స్లైడ్. అలాంటి గోల్ అనేది మన జీవితంలో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గోల్ అనేది ఎన్ని ఉంటాయి సార్? గోల్ ఏంటంటే ఫస్ట్ రాసింది ఒకటే. గోల్ అంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది, ఒకే ఒక గోల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటే గోల్. అదేంటి సార్? ప్రొఫెషనల్ గోల్. ఏంటిది అది? ప్రొఫెషనల్ గోల్ అంటే మనం ఏ పని చేసి మన యొక్క ఫ్యామిలీని బ్రతికిస్తామో, మనం ఏ పని చేసి మన జీవితాన్ని మనం
గడపడానికి కావాల్సినటువంటి మన ఆహార పదార్థాలని మనం సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి పని ఏదైతే ఉందో, దేన్ని మనం ఎంచుకుంటామో దాన్ని మాత్రమే గోల్ గా, ప్రొఫెషనల్ గోల్ గా మనం భావించాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి అది ఒకటే గోల్. అదేంటి సార్ మరి 4-5 రాశారు కింద ఇంకా? అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఆ యొక్క ప్రొఫెషనల్ గోల్ ని మనం పర్ఫెక్ట్ గా చేయడానికి, దాంట్లో అద్భుతాలు క్రియేట్ చేయడానికి మిగతా రాసినటువంటి ఏవైతే ఇంకొక 5 ఉన్నాయో ఇవి కరెక్ట్ గా చేస్తేనే దాన్ని కరెక్ట్ గా చేయగలం, దాంట్లో విజయాలు సాధించగలం, లేకపోతే లేదు. ఎలా సార్? ఎలా అంటే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ గోల్ లేదా కెరియర్ గోల్ అనేది నీకు సక్సెస్ఫుల్ గా ఉండాలంటే నీకు పర్సనల్ గోల్ ఉండాలి. పర్సనల్ గోల్ అంటే ఏంటి? వ్యక్తిగతమైనటువంటి గోల్. అంటే నీకు ఒక హాబీ ఉండాలి. అంటే నువ్వు క్రికెట్ ఆడటమో, డాన్స్ చేయడమో, లేదా నువ్వు చక్కటి హెల్త్ కాన్షియస్ లో వాకింగ్ చేయడమో, లేకపోతే మెడిటేషన్ చేయడమో, యోగా చేయడమో, ఏవేవైతే ఇలాంటి పర్సనల్ మ్యూజిక్ వినడమో, 1 గంట సేపు నీ యొక్క పర్సనల్ గోల్ మీద నువ్వు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అలాంటప్పుడు మాత్రమే నువ్వు కెరియర్ గోల్ ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే నువ్వు చాలా 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 చక్కగా ప్లెజెంట్ మూడ్ లోకి వచ్చేలాగా నిన్ను తయారు చేసేటువంటి పర్సనల్ గోల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే రోజుకు 1 గంట సేపు దాంట్లో కేటాయించినప్పుడు మాత్రమే నువ్వు ప్రొఫెషనల్ గోల్లో అద్భుతాలు క్రియేట్ చేసేలా ఉంటావు. రమేష్ గారు, అవునా కాదా? అవునా కాదా? కాబట్టి అలాంటి పర్సనల్ గోల్ ఉండాలి. నెక్స్ట్ రెండవది రాశాను కింద, ఫ్యామిలీ గోల్. అసలు మన జీవితం గొప్ప స్థాయికి వెళ్ళాం, డబ్బు బాగా సంపాదించాం, ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాం. దేనికోసం సార్ అంటే కేవలం మనం ఒక్కడమే కాదు, మన జీవితం ఎవరెవరి కోసం అంటే ఫ్యామిలీ కూడా కావాలి. ఎవరు సార్ ఫ్యామిలీ? అమ్మా నాన్న, అవునా కదా, భార్యాభర్త, పిల్లలు ఉండాలి, అన్నా చెల్లి, అక్క తమ్ముడు, వీళ్ళందరూ ఉండాలి, రిలేటివ్స్ అందరూ ఉండాలి. వాళ్ళందరికీ కూడా నువ్వు గొప్పగా విజయాలు సాధించి నువ్వు డబ్బులు సంపాదించి అన్నిటినీ కూడా వాళ్ళందరికీ కూడా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నీకు చేతనైనంత దాన్ని వాళ్ళకు కూడా షేర్ చేయగలగాలి. ఎస్ ఆర్ నో? అప్పుడే నీ లైఫ్, అప్పుడే నీ యొక్క పరిపూర్ణమైనటువంటి లైఫ్ ఉంటుంది. లేదా నీ యొక్క గోల్ అనేది పరిపూర్ణమైనది కాదు అని చెప్పేసి నేను అంటాను. అందుకనే ఫ్యామిలీ కూడా బాగా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ గోల్ రిలేషన్స్ ని బాగా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే నువ్వు ప్రొఫెషనల్ గోల్ కి ఆ పని చేయడానికి వెళ్ళగలవు. లేదా వెళ్ళే అవకాశం ఉందా అండి? వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఫ్యామిలీ గోల్ కూడా కావాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఏంటి సార్? ఫైనాన్షియల్ గోల్ అని రాశారు. ఫైనాన్షియల్ గోల్ ఉండాలి సార్. చాలా మంది డబ్బు సంపాదిస్తారు, ధనలక్ష్మి గారు డబ్బు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బుని ఎంత సార్ జీతం అంటే ₹1,00,000 జీతం, 1,00,000 జీతం అంటారు. కానీ 2-3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఎంత సేవ్ చేశారు సార్ అంటే సేవింగ్స్ ఏమి లేవు సార్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించడం అందరు సంపాదిస్తారు, కానీ దాన్ని ఫైనాన్షియల్ గా చక్కగా మెయింటైన్ చేసే గోల్ ఉండాలి. ఆ గోల్ లేకనే చాలా మంది అప్పుల పాలై చాలా మంది వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ గోల్ అనేది మన దగ్గర ఉండాలి. మనకు వచ్చేటువంటి డబ్బులు ఎంత, మన ఖర్చు ఏంటి, మన సేవింగ్స్ ఏంటి అనేటువంటి గోల్ అనేది మనం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏమి ఉండాలి? ఈ పై 3 ఎప్పుడైతే మనం హ్యాపీగా సక్సెస్ఫుల్ గా చేస్తున్నామో అలాంటప్పుడు అంటే కెరియర్ లో అద్భుతంగా ఉన్నాము, పర్సనల్ గా మనకు కావాల్సినటువంటి అంటే మన యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు, లేదా మన యొక్క ప్లెజెంట్ మూడ్ కోసం కావచ్చు, అలాంటి మంచి హాబీ కలిగి ఉండడంతో పాటుగా నెక్స్ట్ ఫైనాన్షియల్ గా అద్భుతంగా ఉన్నాం, ఫ్యామిలీని కూడా చక్కగా చూసుకుంటున్నాం. ఇలాంటి 4 గోల్స్ ని జీవితంలో అద్భుతంగా నడుపుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సోషల్ సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మాత్రమే సోషల్ సర్వీస్ చేయడానికి అర్హుడు. పై 4 గోల్స్ ని అద్భుతంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు సొసైటీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటారు? ఎస్ ఆర్ నో? పై 4 కూడా సక్సెస్ఫుల్ గా లేనప్పుడు సొసైటీ గురించి ఆలోచించకూడదు. పై 4 సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు సొసైటీ గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కాబట్టి అలాంటి సోషల్ గోల్ కూడా కావాలి. ఫ్యామిలీని తర్వాతనే సోషల్ గోల్, ఆ సోషల్ గోల్ తర్వాత స్పిరిచువల్ గోల్ కూడా ఉండాలి అంట నేను. స్పిరిచువాలిటీ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్.
ఒక వ్యక్తి ఎదగాలి అంటే స్పిరిచువాలిటీ కావాలి. స్పిరిచువాలిటీ అంటే ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత 60 సంవత్సరాల్లో కృష్ణారామ అనుకుంటూ అటు ఇటు మనం 4 గుళ్ళు తిరిగేసి మనం స్పిరిచువాలిటీ పొందామనుకోవడం తప్పు. స్పిరిచువాలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసేటువంటి ఒక అద్భుతమైన ఆయుధం. అది 24 సంవత్సరాలు, 1 నుంచి 24, 25 సంవత్సరాల లోపు స్పిరిచువాలిటీలో అనుభవాన్ని, స్పిరిచువాలిటీలో నాలెడ్జ్ని కనుక మన పిల్లలకి మనం అందించినట్లయితే మిగతా 75 సంవత్సరాలని వాళ్ళు ఆ స్పిరిచువాలిటీని ఉపయోగించుకొని జీవితాన్ని అద్భుతంగా లీడ్ చేస్తారు. ఆ స్పిరిచువాలిటీ జ్ఞానం లేకపోవడం వల్లనే ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి అనేక అనర్థాలకి కారణం అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్పిరిచువల్ గోల్ అనేది ఉండాలి. అలా స్పిరిచువల్ గోల్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, అలాంటి 5 గోల్స్ ని మనం పెట్టుకొని 5 గోల్స్ చేసిన తర్వాత మనం ప్రొఫెషనల్ గోల్లో అద్భుతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అలా జరగాలి అంటే ఇక్కడ మన జీవితంలో గోల్ పెట్టుకున్న తర్వాత మనలో మనం కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి సార్ ఆ కరెక్షన్స్ అంటే ఇక్కడ రాశాను, టీసీ అండ్ పీసీ కట్ ఆఫ్స్ అని రాశాను. చూడండి, చెడు గాలి కార్బన్ డైఆక్సైడ్, ఎస్ఆర్నో, చెడు గాలి కార్బన్ డైఆక్సైడ్, మంచి గాలి ఆక్సిజన్, అవునా కదా? చెడు గాలి చూడండి, చెడు గాలి వదిలితేనే మంచి గాలి వస్తుంది, ఎస్ఆర్నో? సార్ తమ్ము చూపించండి. చెడు గాలి వదిలేస్తేనే మంచి గాలి వస్తుంది, చెడు బుద్ధులు వదిలేస్తేనే మంచి బుద్ధులు వస్తాయి, చెడు అలవాట్లను వదిలేస్తేనే మంచి అలవాట్లు వస్తాయి, అవునా కదా? కాబట్టి మనం గోల్ని సాధించాలి అంటే మనలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలని వదిలేసి మంచి అలవాట్లను చేసుకోవాలి. ఏంటి సార్ అవి అంటే సినిమాలు చూడటం, గోల్ పెట్టుకున్న తర్వాత సినిమాలు చూడటం, చాటింగ్ చేయటం, క్రికెట్ చూడటం, మొబైల్ చూడటం, ఇలాంటివన్నీ కూడా మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆపుకోవాల్సిన, పక్కన పెట్టేయాల్సిన, కటింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నాను. దాని తర్వాత పీసీ కట్ ఆఫ్స్ అన్నారు, పర్మనెంట్ కట్ ఆఫ్స్. పీసీ అంటే పర్మనెంట్ కట్ ఆఫ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి తను పెట్టుకున్నటువంటి గోల్ ని సాధించాలి అంటే తప్పనిసరిగా పర్మనెంట్ కట్ ఆఫ్స్ ని ఖచ్చితంగా మనం ఇక్కడ జీవితంలోంచి తీసేయాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఏంటి సార్ అంటే నెంబర్ 1, ఓవర్ స్లీప్. ఈ ప్రపంచం మొత్తం మీద కూడా సక్సెస్ఫుల్ అయినటువంటి వారందరినీ గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా ఎర్లీ రైజర్స్. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎర్లీ రైజర్స్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఫిక్స్ అవ్వండి. అర్థమైందా? మీరందరూ కూడా ఎర్లీ రైజర్స్ గా ఉండడానికి ఫిక్స్ అవ్వండి, మీరందరూ కూడా ప్రయత్నం చేయండి అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకు సార్? బ్రహ్మ ముహూర్తంలోనే ఉదయాన్నే కనుక మనం 5 గంటల ముందే మనం నిద్ర లేచినట్లయితే మన జీవితం అనేది సక్సెస్ఫుల్ గా మారుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రత్యేకత. సూర్యోదయానికి ముందు 98 నిమిషాలు, 96 నిమిషాలు ఏదైతే ఉందో ఆ 96 నిమిషాలని మనం బ్రాహ్మీ ముహూర్తంగా పరిగణించాం. అలాంటి బ్రహ్మ ముహూర్తంలో మనం కనుక లేచినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు పొందేటువంటి అవకాశం ఉంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరైతే సూర్యకాంతి కంటే ముందుగా లేచి తన కళ్ళల్లో కాంతిని ప్రపంచానికి చూపిస్తాడో అలాంటి వాడి యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు ఒక కవి. మై డియర్ ఫ్రెండ్స్, చాలా 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 ఎఫెక్ట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవర్ స్లీప్ ని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము, 9 గంటలకి నిద్ర లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మనం పిక్చర్ ని కూడా షేర్ చేస్తున్నాం. ఎంత దారుణమైన విషయం చూడండి. అలానే లేజినెస్, బద్ధకాన్ని వీడాలి. బద్ధకం అనేది మనకు ఉండకూడదు. బద్ధకాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మన లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్మెంట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ పోన్మెంట్ అనేది జీవితంలో మనం చెయ్యకూడదు. ప్రొక్రాస్టినేషన్ అనేది జీవితంలో ఉండకూడదు. అంటే ఏ రోజు పని ఆ రోజే మనం చేసేయాలి. రేపు అనేది అసలు లేదట. రేపు అనే దానికి రూపమే లేదు. ఈ రోజే మనం పని చేయాలి, ఈ క్షణమే చేయాలి, ఇప్పుడే చేసేయాలి అన్నట్టుగా ఉండాలి. మనకి కబీర్ చెప్తాడు కదా, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్, అబ్ కరేసో అభీ కర్, పర్లే మే పర్లే హోయేగి, బాహురి కరేగా కబ్ అంటాడు. రేపు చేయాల్సింది ఈ రోజే చేయాలి, ఈ రోజు చేయాల్సింది ఇప్పుడే చేయాలి, ఇప్పుడు చేయాల్సింది వెంటనే చేయాలి, లేదా ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అంటాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అలా
ప్రొక్రాస్టినేషన్ ని మనం జీవితం నుంచి కట్ చేయాలి. నెగిటివిటీ, పక్కన వాళ్ళని మనం పోల్చుకొని తక్కువగా మనం భావించడం, మనల్ని మనం తక్కువగా చేసుకోవడం, ఇలాంటి నెగిటివిటీ, నకారాత్మకత అంటాం. అలాంటి నకారాత్మకత మన జీవితంలో మనకు ఉండకూడదు. దాన్ని మనం కట్ ఆఫ్ చేసుకోవాలి. అర్థమైందా? అలానే హెజిటేషన్, మొహమాటం కూడా జీవితంలో మనకి ఉండకూడదు. మనం ఎదగాలి అంటే లక్ష్మణ్ గారు, మనం ఎదగాలి అంటే మొహమాటం మనకు ఉండకూడదు. మొహమాటం అనేది ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో మనం అద్భుతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, జీవితంలో మనకి ఏం కావాలో మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి విపరీతంగా తపస్సు చేస్తున్నాడంట దేవుడి కోసం, కఠినమైన తపస్సు చేశాడంట. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమంటాడండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఏమంటాడు ప్రత్యక్షమై? భక్త ఏమి నీ కోరిక అంటాడు. ఎస్, భక్త ఏమి నీ కోరిక అంటాడు. చూడండి, మొహమాట పడితే ఏమి చేయలేం. మనం ఏం కావాలో మనం ఓపెన్ గా ఉండాలి, దాన్ని బయటికి చెప్పాలి. అవునా కదా? కాబట్టి మొహమాటాన్ని వదలండి అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఇలా మనకు గోల్ ని మనం పెట్టుకున్న తర్వాత ఆ గోల్ కి తగినట్టుగా మనల్ని మనం మార్చుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మనల్ని మనం, సార్ నెక్స్ట్ స్లైడ్, మనల్ని మనం సెల్ఫ్ కండిషనింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ కండిషనింగ్ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో దేవుడు మనిషికి ఇచ్చినటువంటి రెండు అద్భుతమైనటువంటి వజ్రాలు లాంటి విషయాలు ఏంటి సార్ అంటే ఏంటి అని అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మన యొక్క మైండ్, మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క బ్రెయిన్ ఒక వజ్రం అయితే, రెండవది ఏంటి సార్ అంటే మన యొక్క బాడీ. ఈ రెండింటిని ఎవరైతే అద్భుతంగా ఉపయోగిస్తారో, రెండింటిని అద్భుతంగా వాడతారో, వాళ్ళ జీవితంలో చరిత్రని సృష్టించేటువంటి వాళ్ళుగా తయారవుతారు. బ్రెయిన్ అనేది ఎంత అద్భుతమో తెలుసా? కల్పవృక్షం అనేది మనకు తెలుసు కదా. కల్పవృక్షం కింద కూర్చొని ఏది అడిగితే అది జరిగిపోతుంటుంది. కల్పవృక్షం కింద కూర్చొని ఫలాంటి కావాలి అంటే అది వెంటనే వచ్చేస్తుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? అలాంటి కల్పవృక్షం లాంటిదే మన బ్రెయిన్ మనకి భగవంతుడు ఇచ్చాడు. మీరు చూడండి, ఆ బ్రెయిన్ అనేది కల్పవృక్షం అన్నాను, అది పైనే ఉంది, బాడీ అంతా దాని కింద ఉంది. కల్పవృక్షం కింద ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది, అది పవర్ ఉందని చెప్పాను. మన బ్రెయిన్ కి కూడా అంతే పవర్ ఉందండి. దాని కింద మనం ఉన్నాము, దాని కింద మనం ఏం కావాలో అడిగితే డెఫినెట్ గా ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్స్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను. సెల్ఫ్ కండిషనింగ్ లో కేవలం పాజిటివ్ మాత్రమే అడగాలి. మన బ్రెయిన్ ని మనం సెల్ఫ్ కండిషనింగ్ చేయాలి. సెల్ఫ్ కండిషనింగ్ ఎలా ఉండాలంటే పాజిటివ్ కమాండ్స్ మాత్రమే ఉండాలి, నెగిటివ్ కమాండ్స్ ఉండకూడదు. రాజశేఖర్ గారు, కేవలం పాజిటివ్ మాత్రమే మనం అడగాల్సిన అవసరం ఉంది. ఐ ఆమ్ యాక్టివ్ అనుకుంటే యాక్టివ్ గానే ఉంటాం. ఐ ఆమ్ హ్యాపీ అనుకుంటే హ్యాపీగానే ఉంటాం. ఐ ఆమ్ పవర్ఫుల్ పర్సన్ అంటే పవర్ఫుల్ గానే ఉంటాం. లేదు నా వల్ల ఏమీ కాదు, నేను వేస్ట్ అనుకుంటే మనం వేస్ట్ గా ఉంటాం. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? మన బ్రెయిన్ కి కేవలం పాజిటివ్ కమాండ్స్ మాత్రమే ఇవ్వాలి. పాజిటివ్ కమాండ్స్ ఎందుకు ఇవ్వాలంటే మన బ్రెయిన్ అనేది కల్పవృక్షం అన్నాను. మనం నెగిటివ్ ఇస్తే నెగిటివ్ ఇస్తుంది, పాజిటివ్ ఇస్తే పాజిటివ్ ఇస్తుంది. కాబట్టి మనం ఏమి ఇవ్వాలి? పాజిటివ్ మాత్రమే ఇవ్వాలి. అలా మనం సెల్ఫ్ కండిషనింగ్ చేయాలి. ఆ సెల్ఫ్ కండిషనింగ్ లో ఇక్కడ రాశాను, ఆస్క్ అన్నాను. ఆస్క్ అనే పాయింట్ రాశాను. మన బ్రెయిన్ ని, మన కల్పవృక్షాన్ని మనం అడగాలి. ద పవర్ ఆఫ్ ఆస్కింగ్. నిజం చెప్పాలంటే చాలా మందికి ఏం కావాలో తెలియదు తెలుసా? ప్రపంచంలో 80% జనాలకి ఏం కావాలో తెలియదు. కరెక్ట్ గా ఏం కావాలో తెలియదు అంటే, ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఏమయ్యా ఇంజనీరింగ్ చేస్తున్నావు, ఏంటి పరిస్థితి అంటే, సార్ నాన్నగారు చెప్పారని జాయిన్ అయ్యాను సార్. ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఒక అబ్బాయి, ఏంటి పరిస్థితి అంటే, సార్ మా ఇంటి పక్కన కుర్రోడు కోచింగ్కి వెళ్తుంటే నన్ను కూడా పంపించారు మా నాన్న, సీట్ వచ్చింది వెళ్ళి జాయిన్ అయ్యాను సార్ అంటే. చూడండి, ఒక నీట్ చేస్తున్నాడు. ఎరా నీట్ ఎలా ఉందిరా అబ్బాయి అంటే, సార్ ఎవరో చెప్పారంట మా నాన్నకి అది చాలా నీట్ గా ఉంటుందంటే దాంట్లో జాయిన్ చేశాడు సార్ అంటాడంట. అంటే సీన్ చూడండి, ఇక్కడ ఏం కావాలో క్లారిటీగా లేదు అసలు ఎవరికి కూడా. 80% జనానికి లేదంట. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం క్యూ లైన్ లో నిలబడితే మన ఎఫర్ట్స్ అనేవి ఏమీ లేకుండానే ముందు వాడు పోతా ఉంటాడంట, వెనక వాడు నెడతా ఉంటాడంట. మన ఎఫర్ట్స్ ఏమీ లేకుండానే మనం దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తామంట.
మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి పరిస్థితిలో జనాలు ఉన్నారు. కానీ నేనేమంటున్నానంటే పవర్ ఆఫ్ ఆస్కింగ్. నీ దగ్గర కల్పవృక్షం ఉంది, అది నువ్వు ఏం కావాలో అది అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ నీకేం కావాలో క్లారిటీ నీకు తెలియాలి. నువ్వు అడుగు, నీ బ్రెయిన్ ని నువ్వు అద్భుతంగా ఏం కావాలో అది అడుగు. దేవుడు నీకు ఏం కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పుష్ప గారు, దేవుడు మనకి ఏం కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన బ్రెయిన్ కల్పవృక్షం మనకి ఏం కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ దాన్ని నువ్వు అడగటంలో నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో నీకు కావాల్సింది ఇవ్వడానికి నీ బ్రెయిన్ దేవుడు సిద్ధంగా ఉన్నాడట. ఒక బిచ్చగాడికి ఏది ఇచ్చినా కూడా శివార్పణం శివార్పణం అంటున్నాడంట శ్రీనివాస్ గారు. 5 రూపాయలు వేసినా శివార్పణం అంటున్నాడంట శ్రీనివాస్ గారు. 10 రూపాయలు వేసినా శివార్పణం అంటున్నాడంట, 500 వేసినా శివార్పణం అంటున్నాడంట. సరే, ఇన్నిసార్లు తలుచుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఒక 6 నెలల తర్వాత శివుడు ప్రత్యక్షం అయ్యాడంట. బాబు, ఇన్నిసార్లు తలుచుకుంటున్నావు, ఏంటయ్యా, ఏం కావాలి నీకు అన్నాడంట. సార్, మీరు వచ్చేసారా? అయ్యయ్యో, ఏం కావాలని ఇంకా డిసైడ్ చేసుకోలేదు సార్, ప్లీజ్ సార్ ఇంకొక గంట ఆగి రండి సార్ అని దండం పెట్టాడంట. వస్తాడా అండి శివుడు? మళ్ళీ శివుడు వస్తాడా అండి? మళ్ళీ శివుడు రాడు మై డియర్ ఫ్రెండ్స్. వాడి ఆలోచన చూడండి ఎలా ఉందో. వాడి ఆలోచనలో ముష్టి, అభిప్రాయాల్లో ముష్టి, వాడి నిర్ణయాల్లో ముష్టి, వాడి జీవితమే ముష్టి. ఏం అడిగాడో తెలుసా అండి చివరికి? సార్, నేను అడుక్కునేటువంటి గిన్నె పాతదైపోయింది సార్, అది ఇవ్వండి అన్నాడంట. ఎంత దారుణమో చూడండి. శివుడే సాక్షాత్ ప్రత్యక్షం అయితే ఏం అడగాలండి? ఏం అడగాలి? ఏది అడిగినా ఇస్తాడు కదా. అలాంటి గోల్ లేకుండా ఆస్కింగ్ పవర్ అంటే అది. నీకేం కావాలో క్లారిటీగా ఉండాలి. నీకేం కావాలో క్లారిటీగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు ఖచ్చితంగా ప్రకృతి, నీ బ్రెయిన్ నీకు అందిస్తాయట. అలానే 2వ పాయింట్ లో బిలీఫ్ అని రాశాను. బిలీఫ్, నీకేం కావాలో నువ్వు కరెక్ట్ గా ఉండి నువ్వు పొందుతావని నమ్మితే, 100% కాదు 200% నమ్మితే నీకు అది వచ్చి తీరుతుంది అని చెప్పేసి అంటారు సైకాలజిస్టులు. అదే యద్భావం తద్భవతి. అవునా కదా? ఇందాక చెప్పాను నేను, సార్ నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను సార్ అనగానే చాలా మంది ట్రై చేశారు లేవయ్యా, లక్షల మంది ఫెయిల్ అయ్యారు, 100 మంది పాస్ అయ్యారు అని చెప్పేసి మనకు చెప్తారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అనగానే పాపం తెలిసినోడు తెలియనోడు అందరూ వచ్చి చాలా మంది బిజినెస్ మొదలెట్టి లాస్ అయ్యారు తెలుసా నీకు అంటారు. మనం ఎవరిని అడగం, వాళ్ళే వచ్చి చెప్తారు. కానీ నేనేమంటున్నానంటే ఒక నిర్ణయాన్ని, అంటే ఒక గోల్ని మనం పెట్టుకున్న తర్వాత ఆ గోల్ని బట్టి విజయం ఉండదు. ఆ గోల్ని బట్టి విజయం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆ గోల్ పెట్టుకున్నటువంటి యొక్క వ్యక్తి యొక్క బిలీఫ్ సిస్టము, ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ మీద సక్సెస్ ఉంటుంది. ఏ సార్ నో? అవునా కదా? ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది సక్సెస్ ని నిర్ణయిస్తుంది. అలానే ఆ యాటిట్యూడ్ అనేది సక్సెస్ నిర్ణయిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు 200% నమ్మాలి అంట. నేను గోల్ పెట్టుకున్నావు, మిమ్మల్ని మీరు నమ్మండి. డెఫినెట్ గా నేను సాధించి తీరుతాను అని ఎప్పుడైతే నమ్ముతారో మీరు అద్భుతాలు క్రియేట్ చేసే వ్యక్తిగా మారుతారు. రిసీవ్ అనను. ఆస్కింగ్ పవర్ అనేది కరెక్ట్ గా ఉండి బిలీవ్ అనేది మీకు 200% కనుక ఉన్నట్లయితే రిసీవ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అవునంటారా కాదంటారా మై డియర్ ఫ్రెండ్స్? దాని తర్వాత ఒక పాయింట్ రాశా, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఏ గోల్ విచ్ ఈజ్ వెరీ హై అని రాశా. అవునా కదా? ప్రతి ఒక్క వ్యక్తి కూడా గోల్ కలిగి ఉండాలంట. గోల్ లేనివాడు మరణించినటువంటి శవంతో సమానం అంటాడు వివేకానంద. ఎయిమ్ అనేది ఉండాలి, ప్రతి ఒక్కడికి ఎయిమ్ అనేది ఉండాలి. లో ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్ అంటారు అబ్దుల్ కలాం గారు, అంబేద్కర్ గారు. గోల్ అనేది చాలా చాలా పెద్దగా ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఎంత అద్భుతమైన మాటలో చూడండి. ఎలాంటి గోల్ సార్? ఎలాంటి గోల్? నీ ఎయిమ్ అనేది ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నట్లయితే, నీ ఎయిమ్ అనేది ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నట్లయితే దాన్ని సాధించడానికి నువ్వు చేసేటువంటి డిటర్మినేషన్ ఏదైతే ఉందో అది సముద్రం కంటే లోతుగా ఉన్నట్లయితే నీ విజయం అనేది ఎలా ఉంటుందంట తెలుసా? నీ ఫ్యూచర్ అనేది సూర్యుడి యొక్క వెలుతురు కంటే కూడా ప్రకాశవంతంగా ఉంటుంది నీ ఫ్యూచర్ అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి మై డియర్ ఫ్రెండ్. గోల్ అనేది అంత అద్భుతంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి పెద్ద గోల్ ఉండాలి, ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి. మనం బస్ ఎక్కాం, శ్రీశైలం గారు, మనం బస్ ఎక్కాం. బస్ ఎక్కిన వెంటనే కండక్టర్ గారు ఏమని అడుగుతారు? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఒక మాట. బస్ ఎక్కిన వెంటనే కండక్టర్ గారు ఏమని అడుగుతారు?
ఎక్కడికి? అవునా కదా? ఎక్కడికి అని అడుగుతారు. ఈ బస్సు ఎక్కడి sir. దాకా వెళ్తే అక్కడ దాకా అన్నాం అనుకోండి, బస్సులో ఉన్నటువంటి 56 మంది నవ్వుతారా లేదా? ఈడెవడ్రా బాబు పాగలగాడు అంటారు. ఎస్ సార్ నో? మై డియర్ ఫ్రెండ్స్, ఒక గంట ప్రయాణానికి మనకి గోల్ లేకపోతే 100 సంవత్సరాల జీవితానికి సంబంధించి గోల్ ఉండాలా వద్దా? 100% గోల్ ఉండాలా వద్దా? 100% గోల్ ఉండాలి. ఆ గోల్ కూడా చాలా పెద్దదై ఉండాలి. కనీసం మీకు నచ్చినటువంటి, మీరు మొక్కేటువంటి, మీరు పూజించేటువంటి వెంకటేశ్వర స్వామి, నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుని, మీరు పూజించేటువంటి అల్లా, మీరు పూజించేటువంటి ఎవరైతే యేసుక్రీస్తు ఉన్నారో ఆ దేవుడు వచ్చి అడిగినా కూడా చెప్పడానికి గోల్ అనేది ఉండాలా వద్దా? దేవుడు వచ్చేసాడు మై డియర్ ఫ్రెండ్స్, వచ్చేసాడు. ఏం కావాలని అర్ధరాత్రి 2 గంటలకి నిద్ర లేపి అడుగుతున్నాడు, ఏం కావాలి చెప్పు అని. అలాంటి టైంలో సార్ ఇంకా ఏమనుకోలేదు సార్, రేపు పొద్దున్న రండి సార్ ప్లీజ్ సార్ అన్నాం అనుకో, మళ్ళీ వస్తాడా? దేవుడు ప్రత్యక్షం అవడమే చాలా అద్భుతం, మళ్ళీ రాడు మై డియర్ ఫ్రెండ్స్. నీ గోల్ తో నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో ఆ గోల్ ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఏ గోల్ విచ్ ఈస్ వెరీ హై అని చెప్పి రాశాను. దాని తర్వాత ఏం రాశాను? గోల్స్ మస్ట్ బి రిటర్న్ అని రాశాను. గోల్స్ అనేవి రాయబడి ఉండాలంట, లక్ష్యాలు రాయబడి ఉండాలి. నీ లక్ష్యాన్ని నువ్వు రాసుకొని ఉండాలి. రాయకపోతే లక్ష్యాలు నెరవేరవట, అది గోల్ అవ్వదట అసలు. ఎలా రాయాలి సార్? ఈ ప్రపంచంలో అద్భుతమైన పేరు ఎవరిది? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఈ ప్రపంచంలో గొప్ప పేరు ఎవరిది? వేణుగారు, కేశవరావు గారు, ఈ ప్రపంచంలో గొప్ప పేరు ఎవరిది? రామారావు గారిది అంట. ఆయన పేరే గొప్పది అంటున్నాడు. గ్రేట్, మీరు చెప్పింది రామారావు గారు 100% కరెక్ట్. ఎవరి పేరు వాళ్ళకే గొప్ప, 100%. అలానే మీరు ఉదయాన్నే చూడండి, ఒక A4 షీట్ తీసుకోండి, మీ పేరు రాయండి, నీట్ గా రాయండి, చక్కగా రాయండి. రాసిన తర్వాత దాని కింద మీ గోల్ రాయండి, 2 రకాల కలర్స్ తో రాయండి. రాసి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెల్లవారుజామున మీరు లేవగానే అమ్మ మొహం చూడపోయినా పర్వాలా, నాన్న మొహం చూడపోయినా పర్వాలా, ఈ చేతిలో ఉన్నటువంటి గీతలు చూడకపోయినా పర్వాలా, భూమాతను చూడకపోయినా పర్వాలేదు, ఆకాశాన్ని చూడకపోయినా పర్వాలేదు, కానీ ఏ రోజైతే ప్రతిరోజు నువ్వు రాసుకున్నటువంటి గోల్ ని ఎప్పుడైతే చూస్తూ ఉంటావో అలాంటప్పుడు నువ్వు ఆ గోల్ ని సాధించడానికి కావలసినటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని నీ బ్రెయిన్ నీకిస్తుంది, భగవంతుడు నీకు ఇస్తాడట. కాబట్టి నువ్వు ప్రతిరోజు నువ్వు రాసుకున్నటువంటి గోల్ ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు ఎవరైతే లక్ష్యాన్ని చూస్తారో అది వాళ్ళ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో రికార్డ్ అయ్యి భవిష్యత్తులో దాన్ని సాధించడానికి, దాంట్లో విజయాన్ని పొందడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని నీ బ్రెయిన్, నీ భగవంతుడు ఇస్తాడట. అందుకనే గోల్స్ అనేవి రాయబడి ఉండాలి. ఎనీవన్ కెన్ చూస్ ఎనీ గోల్. ఎవరైనా ఏ గోల్ అని పెట్టుకోవచ్చా? డౌట్ వస్తుంది చాలా మందికి. సార్ ఇది నా వల్ల కాదేమో సార్, నేను పేదవాడిని సార్, నేను సక్సెస్ అవ్వలేనేమో సార్. ఎవరైనా సరే ఏ గోల్ అయినా పెట్టుకోవచ్చు అంట. నేను లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయా, సామర్థ్యాన్ని బట్టి లక్ష్యాలు రిలీజ్ అవుతాయా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయా, సామర్థ్యాన్ని బట్టి లక్ష్యాలు రిలీజ్ అవుతాయా? సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం రిలీజ్ అవుతుంది సార్. సామర్థ్యాన్ని బట్టి లక్ష్యాన్ని బట్టి లక్ష్యాన్ని బట్టి రిలీజ్ అవుతుంది. లక్ష్యాన్ని బట్టి సామర్థ్యం ఉంటుంది. లక్ష్యాన్ని బట్టి సామర్థ్యం కరెక్ట్. నేను చెప్తాను ఒక నిమిషం. మీరు చెప్పింది, చాలా మంది చెప్పింది కరెక్ట్, కొంతమంది చెప్పింది రాంగ్. లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయి. లక్ష్యం ఎంత పెద్దగా ఉంటే దాన్ని బట్టి మనలోంచి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయి. వర్షాకాలంలో ఒక ఊళ్ళో పాపం మట్టి రోడ్లో ఒక అబ్బాయి 5th క్లాస్ చదివేటువంటి అబ్బాయి సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడంటే వర్షం బాగా పడింది, విపరీతంగా వర్షం పడితే ఆ స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ సైకిల్ వేసుకుని ఆ మట్టి రోడ్లో వెళ్తుంటే సైకిల్ ఒక దగ్గర ఇరుక్కుపోయిందంట. పాపం పక్కనే వెళ్తున్నటువంటి ఈ శ్రీనివాస్ గారు, ఎన్ శ్రీనివాస్ గారు కూర్చున్నారు కదా, ఎన్ శ్రీనివాస్ గారు లాంటి శ్రీనివాస్ గారు ఒక అన్నయ్య పక్క నుంచి వెళ్తుంటే అన్నయ్యని హెల్ప్ అడిగాడంట. అన్నయ్య కొంచెం హెల్ప్ చేయవా అని. చూడండి, ఎదురుగా లక్ష్యం ఏంటంటే సైకిల్ ఉంది, ఇలా ఒంటి చేత్తో అలా నెట్టేశాడంట, సైకిల్ వచ్చేసింది, అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఒక బైక్ అతను పాపం అలానే
ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ ఇతన్ని అడిగారు హెల్ప్. ఈసారి చూడండి బైక్ ఉంది లక్ష్యం ఎదురుగా, 2 చేతులతో నెట్టాడంట. బైక్ కూడా వచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం దూరం వెళ్తే కారోడు ఇబ్బంది పడుతున్నాడంట. కారోడు కూడా ఇతన్ని హెల్ప్ అడిగాడు. ఈసారి ఏం చేశాడో తెలుసా? ఎదురుగా కారు ఉందనేటువంటి ఫీలింగ్ తో ఒక కాలు వెనక పెట్టి 2 చేతులు కారు కానిచ్చి తనలో ఉన్నటువంటి బలాన్ని 2 చేతుల్లోకి తీసుకొచ్చి నెట్టాడంట. వచ్చేసింది. కారోడు కూడా వెళ్ళిపోయాడు థ్యాంక్స్ అని చెప్పి. ఎదురుగా చూస్తే లారీ, మీరు అనుకున్నది కరెక్టే, లారీ వాడు ఉన్నాడు ఎదురుగా. లారీ అని మీరు అనుకున్నా లేదు అందరూ. ఆ లారీ వాడే ఎదురు చూస్తున్నాడు, ఇతన్నే హెల్ప్ అడిగాడు. ఆ లారీ వాడికి కూడా హెల్ప్ చేశాడు. ఎలా చేశాడు తెలుసా అండి? 2 కాళ్ళు కూడా వెనక్కి పెట్టి ఆ 2 చేతులు కూడా లారీకి అలా ఆనిచ్చి తన కాళ్ళల్లోంచి నరాల్లోంచి తన బలం మొత్తాన్ని కూడా 100% తీసుకొచ్చి తన చేతుల్లోకి తీసుకొచ్చి 100% ఫోర్స్ఫుల్ గా నెట్టాడు. లారీ కూడా బయటకు వచ్చేసింది. చూడండి, సైకిల్ నెట్టినప్పుడు అతనే 25% బలం వచ్చింది. బైక్ నెట్టినప్పుడు అతనే 50% బలాన్ని వాడాడు. కార్ నెట్టినప్పుడు అతనే 75% వాడాడు. లారీ నెట్టినప్పుడు కూడా అతనే 100% వాడాడు. లారీ నెట్టబోయే ముందు ఎవరైనా అతనికి బూస్ట్ ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారా బూస్ట్? ఎవరు ఇవ్వలా. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు వాడాడు అంటే లక్ష్యం పెద్దగా ఉంది కాబట్టి తనలో ఉన్నటువంటి సామర్థ్యం అనేది ఎక్కువగా 100% బయటికి తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. కాబట్టి ఎవరైనా కూడా ఏ గోల్ అయినా పెట్టుకోవచ్చు. గోల్ అనేది ఎలా ఉండాలి సార్? మనం పెట్టుకున్న గోల్ అనేది ఎలా ఉండాలంటే స్మార్ట్ గోల్ అయి ఉండాలి. స్మార్ట్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి, నిర్దిష్టమైనటువంటి గోల్ అయి ఉండాలి. క్లియర్ అండ్ చూడండి, క్లియర్ అండ్ ఫోకస్డ్ గా ఉండాలి. ఆ గోల్ అనేది ఎలా ఉండాలంటే చాలా చాలా క్లియర్ గా ఉండాలి. క్లియర్ మీన్స్ చాలా మంది గోల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనందరం కూడా గోల్ పెట్టుకున్నాం. ఒక పెద్ద ట్రైనర్ అవ్వాలి అనే గోల్ పెట్టుకున్నాం. మన గోల్ పెద్ద ట్రైనర్ అవ్వాలనుకున్నాం. ఇక్కడ నేనేమంటున్నానంటే మీ గోల్ స్పెసిఫిక్ గా ఉందా లేదా చూసుకోవాలి. స్పెసిఫిక్ అంటే నిర్దిష్టమైనటువంటి గోల్. అంటే నువ్వు ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావు కరెక్టే, కానీ ఏ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావు? లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావా? సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావా? ఎన్ఎల్పి ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావా? లేదా సేల్స్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావా? లేదా మెమరీ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావా? సేఫ్టీ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావా? లేకపోతే డిజిటల్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావా? స్పెసిఫిక్ గా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి. ఎప్పుడైతే నిర్దిష్టంగా ఉంటుందో మన గోల్ అనేది, ఆ గోల్ అనేది ఖచ్చితంగా సాధించబడుతుందట. చాలా మందికి కారు కొనాలంటుంది. ఎస్ ఆర్ నో? శరత్ బాబు గారు, చాలా మందికి కారు కొనాలంటుందా? ఉండదా? కానీ మనం వాళ్ళని క్వశ్చన్ అడిగాం, ఏ కలర్ కావాలి, ఏ కంపెనీ కావాలని క్వశ్చన్ అడిగితే పాపం వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఏ కార్ కావాలి, ఏ కలర్ కావాలి, డీజిల్ వర్షనా పెట్రోల్ వర్షనా అంటే ఆన్సర్ ఉండదు. డీజిల్ వర్షనా పెట్రోల్ వర్షనా అనేది తెలియకపోతే దాని బడ్జెట్ ఎంతో తెలియదు. బడ్జెట్ ఎంతో తెలియకపోతే హ్యాండ్ పేమెంట్ ఎంత చేస్తాము, లోన్ ఎంత శాంక్షన్ అవుతుందో మనకు తెలియదు. ఏ సార్ నో? ఇలాంటి నిర్దిష్టంగా లేనటువంటి గోల్స్ అనేవి కూడా గోల్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన గోల్ అనేది ఎలా ఉండాలంటే చాలా క్లియర్ గా ఉండాలి, చాలా ఫోకస్డ్ గా ఉండాలి, చాలా క్లారిటీతో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలానే ఎం అంటే మెజరబుల్ గా ఉండాలి, కొలవదగిందై ఉండాలి. మెజరబుల్, హౌ ఇట్ ఈస్ కంప్లీట్, కొలవదగిందై ఉండాలి. చాలా మంది ఇల్లు కడదాం అనుకుంటారు. చాలా మందికి కోరిక కదా అది, ఇల్లు కట్టాలి. ఎన్ని స్క్వేర్ యార్డ్లో కట్టాలి? ఇండిపెండెంట్ హౌసా, డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటా, విల్లానా, ఫెలాషియస్ హౌసా, ఏ ఏరియాలో కట్టాలి, ఏ సిటీలో కట్టాలి అని అంటే ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు కన్ఫ్యూషన్. ఎస్ ఆర్ నో? మెజరబుల్ గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మన డ్రీమ్ ఇల్లు కట్టడం అనేది ఒక డ్రీమ్, పర్ఫెక్ట్ డ్రీమ్ ఉంది మనకి. ఆ డ్రీమ్ ఎప్పుడైతే గోల్ ఫార్మేట్ లోకి మనం తీసుకొస్తామో, ఎప్పుడైతే ఆ గోల్ ఫార్మేట్ లోకి ఖచ్చితంగా మనం తీసుకొస్తామో మెజరబుల్ గా, అప్పుడు అది గోల్ అవుతుంది. లేదా గోల్ అయ్యేటువంటి అవకాశం లేదు, డ్రీమ్ గానే ఉండిపోతుంది. కాబట్టి చాలా 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 మెజరబుల్ గా ఉండాలి మన గోల్. అలానే ఏ అంటే అటైనబుల్ గా ఉండాలి. కెన్ ఇట్ బి డన్
ఇది మనం చేయగలమా, సాధించదగినదయ్యే ఉండాలి. మన గోల్ ఎలా ఉండాలి అంటే సాధించదగినదై ఉండాలి. సాధించదగిందంటే నేను ఇక్కడ క్లియర్ గా ఒక విషయం చెప్తాను. విజయ్ గారు, సుధాకర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను. సాధించదగినది అంటే ఏంటి సార్ అంటే ఇది మన యొక్క అంతరాత్మకి సంబంధించింది. ఇది మన యొక్క నమ్మకానికి సంబంధించినటువంటి మాట. మన మీద మనకు ఉండేటువంటి నమ్మకం, ఆ నమ్మకానికి సంబంధించినటువంటి మాటే అటైనబుల్. ఆ అటైనబుల్ అంటే ఏంటి సార్? చూడండి, ఒక రియల్ ఎస్టేట్ లో పనిచేసేటువంటి వ్యక్తి ఈ సంవత్సరం నేను 15 లక్షలు సంపాదించాలి అని గోల్ పెట్టుకున్నాడు. ఓకేనా? వినీలా గారు 15 లక్షలు సంపాదించాలని గోల్ పెట్టుకున్నాను. ఆ 15 లక్షలు సంపాదించాలని నేను గోల్ పెట్టుకున్న తర్వాత అతని యొక్క అంతరాత్మని అడిగినప్పుడు ఈ సంవత్సరం నేను 15 లక్షలు సంపాదించగలనా అని అడిగినప్పుడు ఏమో కష్టమే, రూట్ లేదు కదా, అవకాశం లేదు కదా అనే డౌట్లు వచ్చినాయి అనుకోండి, అది రాంగ్. నువ్వు కావాలంటే గోల్ పెట్టుకునేటప్పుడు 10 లక్షలే పెట్టుకో, కానీ నీ అంతరాత్మని నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ నేను సాధించి తీరుతాను, నాకు ఈ రూట్ ఉంది, ఈ రూట్ ద్వారా అద్భుతంగా ఇంకా 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 కష్టపడి నేను పని చేసి దీని ద్వారా ఈ సంవత్సరం 10 లక్షలు నేను సంపాదించి తీరుతాను అని ఆన్సర్ రావాలి. ఎస్ అని ఆన్సర్ రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే అది అటైనబుల్, లేకపోతే అది అటైనబుల్ కాదు, అది గోల్ కాదు. గుర్తుపెట్టుకోండి. అటైనబుల్ అన్నాను, బానే ఉంది. ఆర్ అంటే రిలవెంట్ గా ఉండాలి. మనం చేసేటువంటి పని మన గోల్కి రిలవెంట్ గా ఉండాలి. మనం గోల్ ఒకటి పెట్టుకొని ఇంకొక పని చేసుకుంటూ వెళ్ళామనుకోండి మౌనిక గారు, మన గోల్ సాధించే అవకాశం ఉంటుందా? ఎప్పటికీ సాధించలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం అందరం ట్రైనర్ అవ్వాలనుకున్నాం. ట్రైనర్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి? రేపు పొద్దున ఆన్లైన్ అన్ని అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ లో 1 రోజు 2 రోజులు సెషన్ జరిగిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మీ అందరికి కూడా. ఇచ్చిన తర్వాత నుంచి ఆ రోజు నేను సర్టిఫికేట్ ఇచ్చేసారు కాబట్టి నేను ట్రైనర్ అయిపోయానని చెప్పేసి పక్కన పెట్టేసి మన జాబ్ కి మనం ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటల దాకా అక్కడ నుండి వచ్చి పడుకొని మధ్యలో ఇలా ఇంపాక్ట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి ఎప్పుడో 10 నెలలకు ఒకసారి ఇలాంటి సెషన్లు విన్నాం అనుకో, మనం ట్రైనర్ అవుతామా? అవ్వం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఏం చేయాలి? ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత నుంచి మనం ఏం చేయాలంటే ఇదే ఇంపాక్ట్ ఫౌండేషన్ కి మనం కనెక్ట్ అయి ఉండి, ఇదే టీమ్ కి మనం కనెక్ట్ అయి ఉండి, మనం కూడా మెంటర్స్ గా మారి మనం కూడా నేర్చుకుంటూ మనం ఈపీఎస్ లో కానీ, మనం టీపీడీలో కానీ, మనం ట్రైన్ ద ట్రైనర్ లో కానీ మనకి స్టేజ్ మీద ఎక్కడ అవకాశం 2 నిమిషాలు దొరికితే అక్కడ అవకాశం, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వారానికి కనీసం 2-3 స్టేజీల్లో మనం మాట్లాడగలిగేటట్టయితే, 2-3 ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మనం మాట్లాడగలిగేలాగా ఒక 5 సంవత్సరాల పాటు మనం కంటిన్యూస్ గా ఈ జర్నీ కనుక చేసినట్లయితే 5 సంవత్సరాల తర్వాత అద్భుతమైన ట్రైనర్ అవుతాం. ఎస్ ఆర్ నో? అలాంటప్పుడు మాత్రమే మనం ట్రైనర్ అవుతాం. అలాంటి రిలవెంట్ మన పని, అలాంటి రిలవెంట్ పని ఉండాలి. అప్పుడు మనం గోల్ అనేది మనం సాధించబడుతుంది. అర్థమైందా? అలానే లాస్ట్ పాయింట్ చాలా మంది డ్రీమర్స్ మిస్ అవుతున్నటువంటి ఏరియా ఏంటి సార్ అంటే టైం బౌండ్. గోల్ పెట్టుకున్నావు, ఎప్పుడు కవుద్దయా అని అంటే, సార్ ఏమో సార్ కారు కొందాం అనుకున్నావు, ఎప్పుడు కొంటున్నావు? సార్ ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాను సార్, అయితే అవుద్ది లేదా నెక్స్ట్ ఇయర్ సార్. అది గోల్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరినైనా డ్రీమ్ అడగండి చెప్పేస్తారు, గోల్ కూడా చెప్తారు. మీరు టైం అడగండి, ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఎస్ ఆర్ నో? నేనేమంటున్నానంటే 85% ఆఫ్ ది పీపుల్, ప్రపంచంలో ఉన్నటువంటి 85% ప్రజలకి గోల్ టైం బాండ్ లేదట. అసలు గోల్ కి టైం బాండ్ ఉండాలనే విషయం కూడా తెలియదట. కానీ 10-15% జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టైం బౌండ్ గోల్స్ బుక్ ఉంటుందంట. గోల్స్ అనేవి ఒక బుక్ లో రాస్తారట, రాసి ఆ గోల్ పక్కన టైం ని కూడా వేస్తారట. అలాంటి మెయింటైన్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారట. అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు నాకు ఐడియా లేదు కానీ అతను 57 గోల్స్ రాస్తున్నాడంట జీవితంలో సాధించాల్సింది. 57 గోల్స్. ఎన్ని సాధించాడు తెలుసా? 55 గోల్స్ ని రీచ్ అయ్యాడు. ఒకటి సాధించిన తర్వాత దాన్ని టిక్ పెట్టుకునేవాడట ఆయన. ఎంత గొప్ప మాట చూడండి.
55 గోల్స్ రీచ్ అయ్యాడంట. కాబట్టి టైం బాండ్ లేకపోతే గోల్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా అండి? కాబట్టి స్మార్ట్ గోల్స్ ఉండాలి. సార్ నెక్స్ట్ స్లైడ్. ఆ స్మార్ట్ గోల్స్ ని మనం ఏం చేయాలి? డివైడ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్ గా, మీడియం టర్మ్ గోల్ గా, లాంగ్ టర్మ్ గోల్ గా మనం చేయాలి. అర్థమైందా? అంటే మనం స్మార్ట్ అంటే స్పెసిఫిక్ గా ఉన్నటువంటి గోలు, మెజరబుల్ గా ఉన్నటువంటి గోలు, అటైనబుల్ గా ఉన్నటువంటి గోలు, రిలవెంట్ గా ఉన్నటువంటి గోలు, అలానే టైం బాండ్ తో కూడినటువంటి గోల్ ని మనం ఏం చేస్తున్నాం అంటే 3 రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఒకటి షార్ట్ టర్మ్ గోల్, అంటే 3 నెలలు, ఒక రోజు నుంచి 3 నెలల కాలానికి సంబంధించినటువంటి గోల్ గా మనం దాన్ని డివైడ్ చేస్తున్నాం. దాన్ని నెరవేర్చుకున్న తర్వాత మీడియం టర్మ్ గోల్ ని సాధించడానికి ఇది 3 నెలల నుంచి మై డియర్ ఫ్రెండ్స్ 1 ఇయర్ వరకు కూడా, 1 సంవత్సరం వరకు కూడా దాన్ని మనం టార్గెట్ గా పెట్టుకుంటున్నాం. అలా మనం సాధించాల్సింది మీడియం టర్మ్ గోల్ గా పెట్టుకుంటున్నాం. ఆ మీడియం టర్మ్ గోల్ సంవత్సరం అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ గోల్ అంటే 5 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండబోతున్నాను, 5 సంవత్సరాల తర్వాత నేను అనుకున్నటువంటి గోల్ ని సాధించగలిగి ఆ స్టేజ్ లో ఉన్నానా లేదా అనేటువంటిది లాంగ్ టర్మ్ గోల్. కాబట్టి షార్ట్ టర్మ్ అంటే 3 months కి సంబంధించింది, మీడియం టర్మ్ అంటే 3 months to 1 year కి సంబంధించినటువంటి, అలానే లాంగ్ టర్మ్ అంటే 1 to 5 years కి సంబంధించినటువంటి గోల్. ఇలా మన గోల్ ని డివైడ్ చేసుకొని దాన్ని సాధించడానికి మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. సరే, గోల్ అంటే ఏంటో పెట్టుకున్నాం, దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకున్నాం, మన బ్రెయిన్ పవర్ ని మనం తెలుసుకున్నాం, మన బ్రెయిన్ కి తగినట్టుగా మనం సెల్ఫ్ కండిషనింగ్ చేశాము, అద్భుతమైన గోల్ ని పెట్టుకున్నాం, అది స్మార్ట్ గోల్ గా తయారు చేసుకున్నాం, దాన్ని డివైడ్ చేసుకున్నాం. దాని తర్వాత ఏం కావాలి సార్? మరి డివైడ్ చేసాం, ఏం కావాలి? ఆ గోల్ ని సాధించడానికి కావలసినటువంటి యాక్షన్ ప్లాన్ కావాలి. సార్ నో, ఆ గోల్ ని సాధించడానికి కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ అనేది కావాలి. సార్ నెక్స్ట్ స్లైడ్. ఆ యాక్షన్ ప్లాన్ ఈ లాస్ట్ స్లైడ్ ఒక 10 minutes లో మనం కంప్లీట్ చేయబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆ యాక్షన్ ప్లాన్ ఈ లాస్ట్ స్లైడ్. ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్ అంటే నంబర్ 1 పాయింట్, స్ట్రాటజీస్ ఆఫ్ అచీవింగ్ యువర్ గోల్స్. బర్నింగ్ డిజైర్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్, బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి సార్? బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి అని అంటే విజయాన్ని సాధించే వరకు కూడా ప్రయత్నం చేసేటువంటి తపనని, మన గోల్ ని మనం సాధించే వరకు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అనేటువంటి తపన ఏదైతే ఉందో దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు, జ్వలించేటువంటి కాంక్ష అంటారు. సోక్రటీస్ ని తన శిష్యుడు అడిగాడంట, సార్ బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి సార్, ఎలా ఉంటుంది చూపించండి ఒకసారి చెప్పండి అని. పాపం ఉదయాన్నే ఒక రోజు ఆయన ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తాడంట. ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడికి రమ్మన్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆ నదిలో ఆ శిష్యుడిని ముంచేసి గట్టిగా పైనుంచి అలా నొక్కుతా ఉన్నాడంట, విపరీతంగా లోపలికే నొక్కుతున్నాడంట. నొక్కుతా ఉంటే అయ్యయ్యో ఏం చేస్తున్నారు, నా గురువు గారు నన్ను చంపేసేలా ఉన్నారు, అమ్మో గురువు అయితే అయ్యాడు కానీ తర్వాత సంగతి చూద్దాం, ముందు నేను బతకాలి అని చెప్పేసి అలా గట్టిగా నెట్టేసి బయటకు వచ్చాడంట. బయటకు వచ్చిన తర్వాత చెప్పాడంట, సార్ గురువు గారు ఏంటి సార్ బర్నింగ్ డిజైర్ గురించి చెప్పమంటే నన్ను చంపేసేలా ఉన్నారు, ఇలా చేశారేంటి సార్ అన్నాడంట. నిన్ను లోపలికి నేను అలా గట్టిగా అదిమి పట్టుకున్నప్పుడు నీకు ఏమనిపించింది అంటే, నేను బతకాలి బాబో ఏమైనా పర్లేదు బయటికి రావాలనే ఫీలింగ్ కలిగింది సార్ అన్నాడంట. అదే బర్నింగ్ డిజైర్ అంటే. గోల్ అనేది పెట్టుకున్న తర్వాత ఆ గోల్ ని సాధించే వరకు కూడా నేను నిద్రపోకూడదు, దాని అంతేంటో చూడాలి అనేటువంటి నిరంతరం రగిలేటువంటి కాంక్ష ఏదైతే ఉందో దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారట. ఎంత అద్భుతమైన పాయింట్ చూడండి. అలాంటి ప్యాషన్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ గోల్ కోసం మనం చేసేటువంటి ప్రయత్నంలో రోజుకి 10 గంటలు కష్టపడినా కూడా ఇంకా 4 గంటలు కష్టపడాలి అనేటువంటి ఇష్టం పెరగాలి. అలాంటి ఫీలింగ్ నీకుంటే, దాన్ని సాధించాలి అనేటువంటి కసి నీకుంటే దాన్నే బర్నింగ్ డిజైర్ అంటున్నాం, దాన్నే ప్యాషన్ అంటున్నాం. అలాంటివి ఉండాలి. రెండవది ఇక్కడ నాలెడ్జ్ ఉండాలని రాశాను. నాలెడ్జ్ అనేది ఉండాలి అని రాశాను. నాలెడ్జ్ అంటే ఏంటి? మీరందరూ కూడా గొప్ప ట్రైనర్స్ అవ్వాలి, గొప్ప ట్రైనర్స్ అవ్వాలనేటువంటి ఫీలింగ్ తో అద్భుతమైనటువంటి బ్యాచ్ లో ఉన్నారు, మంచి టీంలో ఉన్నారు. నేనేమంటున్నానంటే మీరు ట్రైనర్ అవ్వాలంటే ఆ ట్రైనర్ అవ్వడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటో ఇప్పుడే తెలుసుకోవాలి. దానికి సంబంధించినటువంటిది ఏదైతే స్ట్రగుల్ ఉందో ఇప్పుడే మీరు ఆ స్ట్రగుల్ ని పడాలి. ఇఫ్ యూ స్ట్రగుల్ నౌ యూ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్. ఇఫ్ యూ ఎంజాయ్ నౌ యూ విల్ బి
స్ట్రగుల్ ఫర్ ఎవర్ అంటాడు ఒక అద్భుతమైన కవి. మీరు ట్రైనర్ గా అవ్వడానికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడే మీరు స్ట్రగుల్ అయి నేర్చుకోవాలి, అన్ని సమకూర్చుకోవాలి. ఆ బాణాలన్నింటినీ కూడా సమకూర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీకు తిరిగి ఉండదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నాలెడ్జ్ అనేది అంత ఈజీగా రాదు మై డియర్ ఫ్రెండ్స్, నాలెడ్జ్ అనేది అంత ఈజీగా రాదు. ఆచార్య పాదం మాదతే పాదం శిష్యం స్వమేధ పాదం సద్బ్రహ్మచారభ్య పాదం కాలక్రమేణ చ అని చెప్పి ఋగ్వేదంలో అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్తారు. ఆచార్య పాదం మాదతే అంటే బెస్ట్ టీచర్ తో నాలెడ్జ్ చెప్పిస్తే 25% చెప్పగలడట. బెస్ట్ టీచర్, ప్రపంచంలో బెస్ట్ టీచర్. చూడండి, ఆచార్య పాదం మాదతే అన్నాను, పాదం శిష్యం స్వమేధ, నువ్వు సొంతంగా ప్రయత్నం చేస్తే 25% వస్తుంది. పాదం సద్బ్రహ్మచారభ్య, నీతో పాటు ఫ్రెండ్స్ అందరితో చర్చిస్తే 25% వస్తుంది. పాదం కాలక్రమేణ చ, కాలానుగుణంగా ఇంకో 25% వస్తుందంట. అంత ఈజీ కాదట. అలాంటి జ్ఞానం నీకు ఉండాలి. నీ గోల్ ని సాధించడానికి కావాల్సిన జ్ఞానం నీ దగ్గర ఉండాలి. ఏది పడితే అది ఉంటే ప్రయోజనం లేదు మై డియర్ ఫ్రెండ్. శ్రీనివాస్ గారు, ఏది పడితే అది ఉంటే ప్రయోజనం ఉందా అండి? ఏది పడితే అది ఉంటే నీ గోల్ ని సాధించలేవు. ఒక వాటర్ బాటిల్ కొన్నామండి, ఎంత బయట వాటర్ బాటిల్ కొంటే ఎంత బయట? 20 రూపీస్. ఆ వాటర్ తీసేసి పాలతో నింపాం, దాని విలువ ఎంత అవుతుంది? 80 రూపీస్. పాలు తీసేసి పెట్రోల్తో నింపాం, 110. పెట్రోల్ తీసేసి పాదరసంతో నింపాం, కొన్ని వేల రూపాయలు, కొన్ని థౌజండ్స్. ఎస్ ఆర్ నో? పాదరసాన్ని తీసేసి గోల్డ్తో నింపాం, కొన్ని లక్షలు, కోట్లు. అవునా కదా? ఆ బంగారాన్ని కూడా తీసేసి వజ్రాలతో నింపాం. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? కొన్ని వందల కోట్లు మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని వందల కోట్లు. ఆ విలువ ఆ బాటిల్ కి కాదు, ఆ బాటిల్లో ఉన్నటువంటి మ్యాటర్ కి. ఎస్ ఆర్ నో? నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ అనేది ఉండాలి. సార్ మీరు భలే మాటలు చెప్తారు సార్, నాలెడ్జ్ లేకుండా ఎవరున్నారు సార్ ఈ రోజుల్లో? ఎస్, నేను యాక్సెప్ట్ చేస్తా. ఎవ్రీబడి నోస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి నోస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. కానీ నేనేమంటానంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్ అంటాను. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎస్ ఆర్ నో? నాలెడ్జ్ ఈజ్ పవర్. యాక్సెప్ట్ చేస్తారా? కానీ నేనేమంటానంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్. 50% యాక్సెప్ట్ చేస్తాను, 50% కాదంటాను. ఎలా? తెలిసినంత మాత్రం నాలెడ్జ్ కాదు, ఆ తెలిసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే అది పవర్ఫుల్ అవుద్ది. తెలిసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే అది పవర్ఫుల్ అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి సిగరెట్ తాగటం అనేది తప్పు అని తెలుసు, సిగరెట్ తాగితే చచ్చిపోతామని తెలుసు, కానీ అతను స్టార్ట్ చేశాడు, దాదాపు 15 సంవత్సరాలు తాగాడు. 15 సంవత్సరాల తర్వాత హెల్త్ పాడైపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు హెల్త్ చెకప్ చేసి నువ్వు కొన్ని రోజుల్లో అన్నాడు, ఎందుకు తాగావా అనవసరంగా సిగరెట్ తాగకుండా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండేవాడు అన్నాడంట. అయ్యయ్యో సార్, సిగరెట్ తాగితే ఇలా అవుతుందని నాకు తెలిస్తే నేను తాగేవాడిని కాదు సార్ అన్నాడంట. కానీ సిగరెట్ తాగేటప్పుడు మీరు చూడండి, సిగరెట్ పెట్టు మీద రాసి ఉంటుంది, కొన్ని వందల సార్లు తాగి ఉంటాడు, కొన్ని వందల సార్లు చదివి ఉంటాడు. నాలెడ్జ్ ఈజ్ పవర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, 50% కరెక్ట్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. అవునా కదా? అవునా కదా? అది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి నాలెడ్జ్ అనేది మీ గోల్ ని సాధించేటువంటి నాలెడ్జ్ అయి ఉండాలి. అది దాన్ని ఎగ్జిక్యూషన్ చేయగలగాలి, మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి, అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ అని రాశాను అక్కడ, కమ్యూనికేషన్ స్కిల్స్ అని రాశాను. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నాలెడ్జ్ చాలా మందికి తెలుసు, కానీ ఆ కమ్యూనికేషన్ ఎంత తెలుసో చూడండి, ఎంత తెలిసినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. నీకు వచ్చినటువంటి భాషలో నువ్వు అనుకున్నటువంటి భావాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగేటువంటి దాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం సింపుల్ గా. ఎస్ ఆర్ నో? నువ్వు ఏమనుకుంటున్నావో అవతల వాళ్ళకి నువ్వు అనుకున్నటువంటి విధంగా అవతల వాళ్ళకి చేరవేసేటువంటి ప్రక్రియ, అది లాంగ్వేజ్ నీ ఇష్టం, నీకు వచ్చిన లాంగ్వేజ్ ఏదైనా పర్వాలా, అవతల వాళ్ళకి అర్థమైతే చాలు. అవసరమైతే భాష లేనప్పుడు బాడీ లాంగ్వేజ్ కూడా పనిచేసింది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఎస్ ఆర్ నో? సౌండ్ ఏమీ లేకుండానే భావాలతో చూడండి, ఎక్స్ప్రెషన్స్ తో మన బాడీ లాంగ్వేజ్ తో అవతల వాళ్ళకి చెప్పొచ్చా లేదా? చూడండి ఒకసారి. ఏం చేశాను నేను? అరటిపండు తినేశాను కదా. మీకు ఎవరికి తెలియదు అరటిపండు తిన్నాను అని చెప్పి నేను చెప్పలా.
అయినా నీకు తెలిసిపోయింది పూర్తిగా. ఎస్ ఆర్ నో? మై డియర్ ఫ్రెండ్స్, బనానా తిన్నాను. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా పవర్ఫుల్. ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఏంటి సార్ అంటే, నీకు తెలిసిన జ్ఞానం నీకు అవసరమైనప్పుడు ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో తెలిసి ఉండి ఆ కావలసిన దాన్ని నువ్వు ఉపయోగిస్తే అది కమ్యూనికేషన్ స్కిల్. వితౌట్ నాలెడ్జ్ స్కిల్ ఈజ్ బేస్లెస్ అట. వితౌట్ స్కిల్ నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్ అట. వెన్ నాలెడ్జ్ అండ్ స్కిల్ టుగెదర్ యు మే గెట్ సక్సెస్ అంటాడు ఒక కవి. ఎంత అద్భుతమైన పదాలు చూడండి. మాట అనేది చాలా చాలా పవర్ఫుల్. మాట్లాడడం తెలియాలి, చక్కగా కమ్యూనికేషన్ చేయడం తెలియాలి, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. మాట్లాడడం తెలిస్తే చాలా ఆనందాలు వస్తాయి, చాలా డబ్బు వస్తుంది. అందుకనే ఒక అద్భుతమైన శ్లోకం ఉంది, జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే విజయం తదా, జిహ్వాగ్రే మరణం ధ్రువ అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. నీకు మాట్లాడడం వస్తే లక్ష్మి విపరీతంగా వస్తుందంట. నీకు మాట్లాడడం వస్తే అందరు బంధువులేనట. నీకు మాట్లాడడం వస్తే విజయాలు నీ పరంపర వస్తుందంట. నీకు మాట్లాడడం రాకపోతే ఆ మాటే నీకు శత్రువు అయిపోయి నీకు ఏం చేస్తుంది, మరణాన్ని కూడా తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉందండి. కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అందంగా మాట్లాడడం ఒక అద్భుతమైనటువంటి స్కిల్. నవ్వుతూ మాట్లాడడం ఒక అద్భుతమైన స్కిల్. ఎస్ ఆర్ నో? స్కిల్ అంటే ఏంటి సార్? స్కిల్ అనేది ఎంత పవర్ఫుల్ చూడండి. ఈ రోజుల్లో స్కిల్ లేకపోతే సక్సెస్ అవ్వలేం. ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైపోయిందంట శ్రీనివాస్ గారు. ఫ్రిడ్జ్ పాడైపోతే రిపేర్ చేయమని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేశారు. మరి తప్పదు కదా, ప్రతి ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంటారు, అవునా కదా? ఆ హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేస్తే పాపం భర్తలు ఎవరైతే మనం ఉన్నామో మనం తప్పనిసరిగా శిరసా వహించాల్సిందే. ఎస్ ఆర్ నో? కాబట్టి ఆ హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేస్తే పాపం మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే సార్ మీ ఫ్రిడ్జ్ పాడైపోయింది సార్ ఒకసారి రండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమండి ఈ రోజు కాదండి, ఈ రోజు చాలా బిజీగా ఉన్నాను, రేపు 10 గంటలకు వస్తాను సార్ అన్నాడంట. ఓకే అని చెప్పేసి ఇంటికి వచ్చేసి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాడు, రేపు 10ంటికి వస్తానడా అయిపోద్దని. రేపు 10ంటికి వస్తానని చెప్పి అనేసరికి అమ్మయ్య ఓకే రేపటికి అయిపోద్ది అని హ్యాపీగా ఫీల్ అయిపోయి ఓకే అనుకున్నారు. కానీ పాపం ఆ రోజు నైట్ 10 గంటలకు వాళ్ళకి ఒక ఫోన్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే బయలుదేరి వాళ్ళు ఊరు వెళ్ళాలి, ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోవాలి. తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? 10ంటికి మెకానిక్ వస్తాడు అని చెప్పి వీళ్ళు బయలుదేరి అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇంట్లో ఒక మామగారు నుంచేసి వెళ్ళిపోయారు. తెల్లారింది, 10 అయిపోయింది, మెకానిక్ వచ్చాడు. మామగారు ఫ్రిడ్జ్ పాడైపోయిందని చెప్పారు, ఎక్కడుంది అని అడిగాడండి. రా బాబు చూపిస్తా అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్లి ఆ ఫ్రిడ్జ్ ఉన్నటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళి చూపించింది. చూపిస్తే దాన్నే ఇలా చూస్తూ దాని చుట్టూ తిరుగుతున్నాడంట. 1 రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు, 4 రౌండ్లు, 10 రౌండ్లు వేసాడంట. 10 రౌండ్లు తిరిగి ఒక్క తన్ను తన్నాడంట. ఎవరిని? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరన్నా. ఒక్క తన్ను తన్నాడంట. ఎవరిని తన్నాడు? ఫ్రిడ్జ్నే తన్నాడు. ఎస్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఫ్రిడ్జ్నే తన్నాడు. ఫ్రిడ్జ్ని తనగానే లైట్ వెలిగిందంట. మా అమ్మగారు ఫ్రిడ్జ్ బాగైపోయింది చూసుకోండి, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది అన్నాడంట. అనగానే మామగారు చెక్ చేశారు. సూపర్ నాయనా అందంట. అనగానే మామగారు మీ పని అయిపోయింది కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నా డబ్బులు ఇస్తేనే వెళ్ళిపోతాను అన్నాడంట. ఎంత బాబు అందంట మామ. అనగానే మామగారు 1000 రూపాయలు అన్నాడంట. ఏరా ఎలా కనబడుతున్నారా నీకు? ఇంట్లో ఎవరు లేరు, ముసలిదొక్కతే ఉంది కదా అని చెప్పేసి ఎంత పడితే అంత అడుగుతావా? అయినా ఏ పని చేసావురా నువ్వు, నీకు 1000 ఇవ్వడానికి? ఒక్క తన్ను తన్నావు, దానికి 1000 అందంట. అప్పుడు అన్నాడంటే ఏమన్నాడో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మామగారు తన్నినందుకు 1 రూపాయే, కానీ ఎక్కడ తన్నాలో, ఎలా తన్నాలో, ఏ వైపు నుంచి తన్నాలో, ఏ ఫోర్స్ లో తన్నాలో తెలిసినందుకు 999 రూపాయలు మామగారు అన్నాడంట. దట్ ఈస్ కాల్డ్ స్కిల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్కిల్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ స్కిల్ ఉన్నవాడే అద్భుతాలు క్రియేట్ చేయగలడు, గుర్తుపెట్టుకోండి. లేదా అద్భుతాలు క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. థాట్ ప్రాసెస్ అని రాశాను ఇక్కడ. థాట్ ప్రాసెస్. లక్ష్యాన్ని చూసి భయపడుతూ ఉంటారు చాలా మంది. థాట్ ప్రాసెస్ అంటే లక్ష్యాన్ని చూసి భయపడుతూ ఉంటారు. లక్ష్యాన్ని చూసి భయపడేవాడు ఎప్పటికీ విజయాలు సాధించలేడు. మీరు గమనించండి, అడవిని ఒకసారి పరిశీలించండి. అడవిలో తెలివైనటువంటి జంతువు ఏంటి? ఆన్సర్ చెప్పండి, ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అడవిలో తెలివైనటువంటి జంతువు ఏంటి? అడవిలో తెలివైనటువంటి జంతువు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఒకడు.
ఫాక్స్. ఎస్, నక్క. అడవిలో ఎత్తైనటువంటి జంతువు ఏంటి? అడవిలో ఎత్తైనటువంటి జంతువు ఏంటి? ఎత్తైనది జిరాఫ్. అడవిలో అడవిలో ఎస్ మీరు చార్ట్ చేస్తున్నారు కదా, చూస్తున్నారు. చూడండి, అడవిలో బలమైనటువంటి జంతువు ఏంటి? అడవిలో బలమైనటువంటి జంతువు ఏంటి? ఏనుగు. ఏనుగు. అడవిలో మై డియర్ ఫ్రెండ్స్ ఫాస్ట్ గా పరిగెట్టేటువంటి జంతువు ఏంటి? జింక. ఫాస్ట్ గా పరిగెట్టే జంతువు చిరుత. చిరుత. వెరీ గుడ్. చూడండి, ఈ నాలుగిట్లో అడవికి రాజెవరు? సింహం. అదేంటి, మనం అడిగిన దాంట్లో సింహం వచ్చింది అసలు? మనం అడిగిన దాంట్లో సింహం వచ్చిందా అండి? ఫాస్ట్ గా పరిగెట్టే చీత అన్నాం, హైట్ గా ఉండేది జిరాఫ్ అన్నాం, బలంగా ఉండేది ఏనుగు అన్నాం, తెలివిగా ఉండేది నక్క అన్నాం. అక్కడ సింహం ఎక్కడ వచ్చింది? ఆ నాలుగిట్లో అడవికి రాజు ఎవరంటే మనం ఏం చెప్తున్నాం? సింహం అంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, సింహం ఎందుకైందో తెలుసా? సింహం ఎందుకైందంటే బికాస్ ఆఫ్ దాని యొక్క యాటిట్యూడ్. దాని యొక్క యాటిట్యూడ్ వల్ల సింహం అడవికి రాజైంది. యాటిట్యూడ్ ఏంటి సార్? ఒక సినిమాలో ఒక హీరో చెప్తాడు, సింహం నేను సేమ్ టు సేమ్, కానీ అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను, అదే తేడా అంటాడు. కానీ అది కాదు తేడా మై డియర్ ఫ్రెండ్స్. నిజమైనటువంటి తేడా ఏంటో తెలుసా? దాని యొక్క యాటిట్యూడ్. ఒక జింకని అది వేటాడేటప్పుడు దాన్ని ప్రదర్శించేటువంటి ధైర్యం కావచ్చు, అది ప్రదర్శించేటువంటి వ్యూహం కావచ్చు, అది వేటాడేటువంటి విధానం కావచ్చు, అది పెట్టేటువంటి ఫోకస్ కావచ్చు, 100% దీనిని ఈరోజు ఖచ్చితంగా తిని తీరాలి అనేటువంటి ఫోకస్ తోటి అది చేసేటువంటి ఆ యొక్క ధైర్య ప్రదర్శన ద్వారా ఆ యొక్క అటాకింగ్ అనేది ఎలా ఉంటుందంటే అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. అదే విజయాన్ని పొందేలా చేస్తుంది. ఎస్ ఆర్ నో? అది యాటిట్యూడ్. అలాంటి యాటిట్యూడ్ మన దగ్గర ఉండాలి. అలాంటప్పుడు మనం విజయాన్ని సాధిస్తాం. థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి? చూడండి, అవతల వైపు ఏనుగు ఉంది, ఇటువైపు సింహం ఉంది. ఏనుగు సింహాన్ని చూసింది, వెంటనే ఏమనుకుంటుంది? ఏనుగు సింహాన్ని చూసింది, ఏమనుకుంటుంది? అయ్యో, ఈటర్ నన్ను తినేస్తుందేమో, వామ్మో ఎలా, నేను తప్పించుకోవాలి అనే థాట్ ప్రాసెస్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? కానీ ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఏనుగుతో పోలిస్తే సింహం ఎలా ఉంటుందండి? ఏనుగు ఒక్క కాలు అలా పెట్టి తొక్కింది అనుకోండి, మళ్ళీ సింహం లెగుస్తుందా? లెగదు. లేదు, తొక్కలేదు. ఏనుగు అలా సింహాన్ని అలా పట్టుకొని ఆ తొండంతో గట్టిగా పట్టుకొని అలా 20 సార్లు అటు ఇటు ఇసిరేసి కొట్టింది అనుకోండి, మళ్ళీ సింహం లెగుస్తుందా? కానీ తను అలా చేయట్లా. తన ఆలోచన చూడండి, తన థాట్ ప్రాసెస్ చూడండి. ఏ సింహాన్ని చూడగానే అయ్యో ఈటలు అనుకుంటుంది, తన శక్తిని తను మర్చిపోతుంది. మరి ఇటు సైడ్ నుంచి ఆలోచిద్దాం. ఇటు నుంచి ఏనుగు సింహాన్ని సింహం ఏనుగును చూస్తుంది. అలాంటప్పుడు సింహం ఏమనుకుంటుంది? వామ్మో, నాకంటే బలమైంది, నన్ను తొక్కేస్తుందేమో, నన్ను విసిరేసి కొడతదేమో అనుకుంటుందా? లేదు మై డియర్ ఫ్రెండ్స్, నా లంచ్ అనుకుంటుంది. ఇది నా లంచ్, ఈ రోజు నేను దీన్ని తినాల్సిందే, ఈ రోజు దీన్ని వేటాడాల్సిందే, నేను బతకాలంటే దీన్ని వేటాడాలి, తినాల్సిందే అనుకుంటుంది. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ కాల్డ్ థాట్ ప్రాసెస్. అలాంటి థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే ఉంటుందో గోల్ ని మనం ఈజీగా అచీవ్ అవడానికి అవకాశం ఉంది. వెల్కమ్ ఫెయిల్యూర్ అని రాశాను. వెల్కమ్ ఫెయిల్యూర్. ఒక గోల్ ని మనం పెట్టుకున్నామంటే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టకూడదు. పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టగానే బిగియ పట్టవలెను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్య, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన గారు. ఎంత గొప్ప మాట చూడండి. ఒక గోల్ పెట్టుకున్నామంటే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టకూడదు మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్స్ వస్తాయి, 100% ఫెయిల్యూర్స్ వస్తాయి. అయినా సరే దాన్ని మనం నిలబెట్టుకొని మళ్ళీ ట్రై చేసి అద్భుతాలు క్రియేట్ చేసినటువంటి వ్యక్తిగా అవ్వాలి. ఫైండ్ ఏ మెంటర్ అని రాశాను. ఫైండ్ ఏ మెంటర్. మనం గోల్ ని సాధించాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరి సలహాలు అక్కర్లేదు, మనకి గురువే అక్కర్లేదు అనుకుంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు లేని విద్య గుడ్డి విద్య. మీరు బిజినెస్ లో ఉండండి, మీరు మంచి జాబ్ చేయండి, లేదా మీరు ఏదైనా సరే రియల్ ఎస్టేట్ లో ఉండండి, ఒక గురువు అనేది కంపల్సరీ ఉండాలి. గురువుని ఫాలో అయితేనే విజయం వస్తుంది. గురువు చెప్పినట్టు వింటేనే గొప్పవాళ్ళు అవుతారు. సచిన్ మాస్టర్ బ్లాస్టర్ అయ్యారంటే
అతని గురువు చెప్పబట్టే. విరాట్ కోహ్లీ ఇంత అద్భుతాలు క్రియేట్ చేశాడంటే అతని గురువు చెప్పినప్పుడే, అతని గురువుని ఫాలో అయినప్పుడు మాత్రమే. మెంటర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. మెంటర్ చెప్పేటువంటి దారిలో మనం వెళ్ళాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటాడు అద్భుతంగా మనకి గొప్ప ఫిలాసఫర్. అవునా కదా శంకరాచార్యులు గారు? ఎంత గొప్ప మాట చూడండి. సజ్జనుల సాంగత్యం ఉండాలి. సజ్జనుల సాంగత్యం ఉంటేనే మనకి తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఒక వర్షపు చుక్క వేడిగా ఉన్నటువంటి సర్ఫేస్ మీద పడిందండి, ఏమవుతుంది సార్? వేడిగా ఉన్నటువంటిది బండరాయి మీద పడింది, ఏమవుతుంది? ఆవిరైపోతుంది. మురికి కాలంలో పడింది, ఏమైపోతుంది? మురికి నీరుగా మారిపోతుంది. అదే వర్షపు చుక్క పంట పొలాల్లో పండించేటువంటి పంట పొలాల్లో పడింది, అద్భుతాలు అయినటువంటి పంటలను పండిస్తుంది. అవునా కదా? అదే వర్షపు చుక్క ఒక తామరాకు మీద పడింది, ఎలా ఉంటుంది? ముత్యపు, అవునా కదా, ముత్యం లాగా కనిపిస్తుంది. అదే వర్షపు చుక్క స్వాతి నక్షత్రంలో ముత్యపు చిప్పలో పడితే ఏమవుతుంది? ముత్యంగా మారుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనం మన యొక్క డెవలప్మెంట్, మన యొక్క విజయాన్ని సాధించేటువంటిది మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి మన యొక్క సజ్జనుల సాంగత్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, సజ్జనుల సాంగత్యం మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితాన్ని మనం వాల్యుబుల్ జీవితంగా, విలువైనటువంటిదిగా మార్చుకోవాలి. మనం విలువైనదిగా మార్చుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే గొప్పవాళ్ళు అవుతాం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థ నత్వం శోచితుమర్హసి అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు, అట్టి అనివార్యముగు విషయముల గురించి శోకింప తగదు అర్జున అంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, పుట్టడం కామనే, వెళ్ళిపోవడం కామనే, కానీ ఆ పుట్టుకి మధ్యలో వెళ్ళేటువంటి దానికి మధ్యలో ఉన్నటువంటిదే జీవితం. ఆ జీవితంలో నువ్వేమి సాధించాలనుకుంటున్నావు, ఏమి టార్గెట్ పెట్టావు, ఏమి గోల్ పెట్టుకున్నావు, దాన్ని నువ్వు ఏ విధంగా సాధిస్తున్నావు అనేది చాలా 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 ఇంపార్టెంట్. దానికి సాధించేలాగా చేసేవాడే మెంటర్, ఒక గురువు, ఒక దార్శనికుడు, ఒక గైడ్. అలాంటి గైడ్ ఉండాలి. అలాంటప్పుడే నీ గోల్ నువ్వు సాధించే అవకాశం ఉంది. లాస్ట్ లో ఒకటి రాశాను, నెవర్ గివ్ అప్ అని రాశాను. నెవర్ గివ్ అప్ అని రాశాను. ఈ నెవర్ గివ్ అప్ అనేది ఏంటో తెలుసా? విజయాలు మనం సాధించాలి అంటే ఎన్నో రకాల వైఫల్యాలు మనకి ఎదురవుతాయి. ఆ వైఫల్యాలన్నింటినీ కూడా మనం తట్టుకొని మళ్ళీ రెసిలియన్స్, బ్యాడ్ జరిగినా కూడా ఆ బ్యాడ్ ని కూడా మనం అనుభవించి దాంట్లోంచి కూడా మనం పాజిటివ్ వెతికి మనం ఇంకా కూడా బౌన్స్ బ్యాక్ అవుతాం. చూసారా? అలాంటి యాటిట్యూడ్ మనకు ఉన్నప్పుడు మనం అద్భుతాలు క్రియేట్ చేస్తాం. ఏ సార్? నో సార్, లాస్ట్ స్లైడ్ ఒకసారి చూపిస్తే తీసేయండి. లాస్ట్ స్లైడ్. ఎస్, విజువలైజేషన్ ఉండాలి. విజువలైజేషన్ అంటే ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావో ఈ రోజు నుంచి నువ్వు విజువలైజేషన్ చేయగలగాలి. అలానే విజువలైజేషన్ తో పాటుగా సెల్ఫ్ టాక్. ఉదయాన్నే నువ్వు ఎలా విజువలైజేషన్ లోనే నువ్వు విజువలైజేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మాట్లాడగలగాలి. విజువలైజేషన్ అంటే ఏంటి సార్? శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతాడో అతనే సర్వసామాన్యులందరిలో కూడా ఉత్తముడు అంటాడు. అంటే 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావు ఈ రోజు ఊహించాలి. అది విజువలైజేషన్. సెల్ఫ్ టాక్ ఉండాలని రాశాను ఇక్కడ. సెల్ఫ్ టాక్ అంటే ఏంటి సార్? సెల్ఫ్ టాక్ మీన్స్, మై డియర్ ఫ్రెండ్స్, నిన్ను నువ్వు అద్దం ముందు నిలబడి నీతో నువ్వు మాట్లాడాలి. వివేకానంద చెప్తాడు ఏమని? నీతో నువ్వు రోజు మాట్లాడుకో, లేదా నీ జీవితంలో అద్భుతమైన వ్యక్తిని కోల్పోయేటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. నువ్వు అద్దం ముందు నిలబడిన తర్వాత ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలంటే నీలో ఉన్నటువంటి పాజిటివ్స్ మాట్లాడాలి, నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ మాట్లాడాలి. నువ్వు అద్భుతం, నువ్వు అందగాడివి, నీలో చాలా స్కిల్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది, నువ్వు చాలా గొప్పవాడివి. ఇలాంటివి ఎప్పుడైతే మాట్లాడతావో అద్భుతాలు క్రియేట్ చేస్తావు. విజన్ బోర్డ్స్ అని రాశాను. నీ లక్ష్యాన్ని రాసుకో. 4 A4 షీట్లు తీసుకోండి. 4 మీద మీ పేరు రాయండి, మీ గోల్ రాయండి, నీట్ గా రాసేసేయండి. చక్కటి 2 రకాల కలర్ పెన్స్ తో రాయండి. రాసిన తర్వాత 4 ప్లేసుల్లో అంటించండి. విజన్ బోర్డ్స్ అంటాం వాటిని. ఎక్కడ అంటించాలి సార్? ఒకటి, మీరు ఎక్కడైతే భోజనం చేస్తున్నారో
ఆ డైనింగ్ టేబుల్ చైర్ ఏదైతే ఉందో మీది, ఆ చైర్కి ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద అంటించండి. మీరు అక్కడ కూర్చొని తినేటప్పుడు దాన్ని చూడాలి. రెండవది, మీరు ఎక్కడైతే చదువుతారో ఆ కూర్చొని చదివేటువంటి చైర్కి ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద అంటించండి. మీరు చదవడానికి వెళ్తే అక్కడ మీరు కనపడాలి. సార్ భలే చెప్పారు సార్, నేను అసలు చదవనుగా. చదవకపోతే గోల్ సాధించలేము. ప్రతిరోజు చదవాలి. ఆ చదివేటప్పుడు ఆ గోల్ని చూడాలి. ఇంకొకటి, మీరు పడుకునేటువంటి ఎక్కడైతే బెడ్ ఉందో ఆ బెడ్ పైన పైకి చూసినప్పుడు ఆ పైన అంటించాలి. మీరు పడుకోబోయే మంది కూడా అక్కడ చూడాలి. అయ్యో నా గోల్ అని మీకు తెలియాలి. లాస్ట్కి ఇంకోటి మిగిలింది, ఎక్కడ అంటిద్దాం? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఎక్కడ అంటిద్దాం? వాష్రూమ్ లో. సూపర్ సూపర్, నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నా. వాష్రూమ్ లో అంటించండి. భలే చెప్పారు సార్ మీరు. వాష్రూమ్ లో తడిసిపోద్ది, పాడైపోద్ది కదా. తడవకుండా ఉంచండి, తడపకుండా పాడవకుండా మీరు ఉంచండి. వాష్రూమ్ లో మనం చూడండి, స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ ఇంకెప్పుడు ఉండదట, మనలో ఉన్నటువంటి ప్లెజెంట్నెస్ ఇంకెప్పుడు ఉండదట. అక్కడ కూని రాగాలు, అసలు గొంతు రానోడు కూడా అద్భుతంగా పాట పాడుకుంటాడు, అవునా కదా? ఎంతో పాజిటివ్ గా ఉంటామంట అక్కడ. అలాంటి పాజిటివ్నెస్ గా ఉన్నటువంటి టైంలో గోల్ ని చూడాలట. అలా చూస్తే అద్భుతాలు క్రియేట్ చేసేవాడు అవుతామంటాడు. కాబట్టి విజన్ బోర్డ్స్ అక్కడ పెట్టండి. అఫర్మేషన్స్, మార్నింగ్ అఫర్మేషన్స్. ఉదయాన్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్, ఐ ఆమ్ పవర్ఫుల్ పర్సన్, ఐ ఆమ్ వెరీ 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 కాన్ఫిడెంట్ పర్సన్, మై డియర్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ స్ట్రాంగ్ పర్సన్ అని మనం ఈ అఫర్మేషన్స్ ని మనం ప్రాక్టీస్ చేయాలట. అలాంటప్పుడు గొప్ప వాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది, లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది అంటాడు. లాస్ట్ లో చెప్పాను సార్, లాస్ట్ స్లైడ్ ఒకసారి చూపించేసి స్లైడ్స్ తీసేయండి. ఏంటి సార్ అంటే, నెవర్ గివ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫెయిల్ అయ్యారు, గోల్ ని సాధించలేకపోయారు, మీరేమి దిగులు పడాల్సిన అవసరంలా, దిగులు పడాల్సిన అవసరం అసలే లేదు. ఏమంటున్నారంటే, మీరు ఫెయిల్ అయ్యాను కదా అని చెప్పేసి గోల్ మార్చుకోకూడదు. ఫెయిల్ అయ్యానని గోల్ మార్చుకోకూడదు. గోల్ అదే, కానీ మీరు ప్లాన్ మార్చాలి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి పెట్టండి, బి ఫెయిల్ అయితే సి పెట్టండి, సి ఫెయిల్ అయితే డి పెట్టండి. సార్ ఏబిసిడి కూడా ఫెయిల్ అయితే ఏం చేయాలి సార్? 26 అక్షరాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. 26 అక్షరాలు అంటే 26 సార్లు మళ్ళీ ప్లాన్స్ మార్చి మళ్ళీ ట్రై చేయండి, స్ట్రాటజీస్ మార్చి మళ్ళీ ట్రై చేయండి. కానీ గోల్ మార్చకూడదు. చాలా మంది గోల్ మార్చేసుకుంటారు. గోల్ అనేది అదే ఉండాలి, కానీ స్ట్రాటజీస్ మార్చి 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 ట్రై చేయాలి. అప్పుడు మనం విజయాలు సాధిస్తాం. కొంతమంది నిరాశ నిస్పృహలతో కూడినటువంటి వ్యక్తులు జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు. ఆశ ఉండాలి. ఆశ పాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడేవైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, నిండు పున్నమేళ ముబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటిల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే, తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. మై డియర్ ఫ్రెండ్స్, గోల్ ఫెయిల్ అయితే, గోల్ సాధించడంలో ఫెయిల్ అయితే జీవితాన్ని ముగించుకోవడం కాదు, మనమేంటో చూపించాలి, మనమేంటో నిరూపించాలి. ఊరికే వచ్చిపోవడం కాదు బాస్, వచ్చినందుకు ఏదైనా ఇచ్చిపోదాం అనేటువంటి గురువు గారి నా నుండి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వెళ్ళేటప్పుడు
సైలెంట్ గానే వచ్చాం, కానీ వెళ్ళేటప్పుడు వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసి వెళ్ళాలి. వైబ్రేషన్స్ మనం వెళ్ళిపోయిన తర్వాత సమాజంలో కొన్ని తరాల పాటు వాళ్ళని నడిపిస్తూ ఉండేలాగా, గుర్తుండిపోయేలాగా మనం వైబ్రేషన్స్ ఉండాలి. అలా వైబ్రేషన్స్ ఉండేలాగా మీరు గోల్ పెట్టుకొని గోల్ ని సాధించి అద్భుతాలు క్రియేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలానే ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, అలానే ఈ రోజు మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీనివాస్ పెరుమళ్ళ గారికి, లక్ష్మణ్ గారికి, అలానే తులసి గారికి, మెంటర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతసేపు నా సెషన్ ని విన్నటువంటి మీరందరూ కూడా, ప్రతి పార్టిసిపెంట్ కి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ సార్. గోల్ సెట్టింగ్ గురించి ఎలా ఉండాలి అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఏదైనా గోల్ సెట్ చేసుకుంటే క్లియర్ విజన్ ఉండాలి, అది డిజైర్డ్ గా మనం అచీవ్ చేసే విధంగా ఉండాలనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఏదైనా గోల్ సాధించాలంటే ఫస్ట్ మనం రాసుకొని దానికి యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత గోల్స్ ను, మనకు బిగ్ గోల్ ఉంటే దాన్ని షార్ట్ టర్మ్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ గా డివైడ్ చేసుకోవాలనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకు ఆ గోల్ ను ట్రాక్ చేసే విధంగా ఉండాలనేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గోల్స్ లో టైప్స్ ఎలా ఉంటాయనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత స్ట్రాటజీస్ ఫర్ టు సెట్ ద గోల్ సెట్టింగ్స్, ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత లక్ష్యాన్ని బట్టి సామర్థ్యం ఉంటుందనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కొన్ని వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఎలా ఉండాలి లక్ష్యాన్ని బట్టి సామర్థ్యం మనం సాధించాలంటే ఎలా ఉండాలి అంటే అనేసి చెప్పారు. ఏదైనా గోల్ మనము సెట్ చేసుకోవాలంటే స్మార్ట్ గా ఉండాలనేసి, మా పేరులోనే ఉంది స్మార్ట్, స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్ అండ్ రిలవెంట్ అండ్ టైం బౌండ్. వితౌట్ టైం బౌండ్ ఏ గోల్ అనేది సెట్ చేసుకున్నా వీ కెనాట్ అచీవ్ దట్ గోల్. అలాగే స్ట్రాటజీస్ అచీవ్ చేయడానికి లైక్ విజువలైజేషన్, సెల్ఫ్ ట్రాక్, విజువల్ బోర్డ్స్. మనం విజువల్ బోర్డ్స్ డైలీ బేసిస్ మీద మనం విజన్ బోర్డ్స్ పెట్టుకొని దాన్ని డైలీ చూస్తూ ఉంటే కనుక మనం ఏ గోల్ ఎలా అచీవ్ చేసుకోవాలనేసి చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు టైం ఉంటే థ్యాంక్ యూ సార్. ఒకటి రెండు మూడు చూద్దాం, ఒకటి రెండు మూడు క్వశ్చన్ తీసుకొని మనం ఆపేద్దాం. ఓకేనా? వన్ ఆర్ టూ. డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్.